Good wishes to all. This is Dr. Riyaz. So friends, we have been discussing regarding various phases of Telangana movement. We already discussed that Telangana state where we are living at present, it is the result of a long agitation led by people. In the event of Telangana agitation, there are so many sacrifices made by the people. So many accidents, so many incidents became part of Telangana movement. కాబట్టి తెలంగాణ ఉద్యమం మనకు అర్థం కావాలనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ ఫేజెస్లో అది కంటిన్యూ అవుతూ వచ్చింది, ఏ ఫేజెస్లో అది ఏ రకమైన రిజల్ట్ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమాన్ని ఏ రూపంలో ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి, వీటి మీద ఈ వీడియో ఫోకస్ చేస్తుంది. 5 మంత్ర కెరీర్ పాయింట్ గ్రాడ్యువల్గా గత రోజుల నుండి కంటిన్యూగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాల మీద విద్యార్థులకి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేవి మనకి సమాచారం అంతా ఉంది. ఆ నేపథ్యంలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నోటిఫికేషన్ ఏదొచ్చినా కూడా దానికి విద్యార్థులు సంసిద్ధపరచాలి. కాబట్టి ఆ విద్యార్థులు సంసిద్ధపరిచే ఉద్దేశంతో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది. ఈరోజు ఈ క్లాసెస్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో గత సిలబస్ నేను ఏదైతే కంటిన్యూ చేస్తూ వచ్చానో ఆ సిలబస్ కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు క్లాస్లో నేను ఫోకస్ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పాత్ర ముల్కీ ఉద్యమంలో ఏ రకంగా ఉంది, ముల్కీ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీకి మధ్య ఉండే సంబంధం ఏంటి, ఆ కోణంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు పరిచయం చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమానికి పతాకగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ రకంగా వ్యవహరించింది, దాని తర్వాత మనకి ప్రధానంగా ముల్కీ లీగ్ అనే సంస్థ 1935లో ఈ ఉద్యమాన్ని ఎట్లా ఓన్ చేసుకుంది, అరోముద్ అయ్యంగార్ కమిటీ వీటికి సంబంధించిన విషయాల మీద ఎట్లా ఫోకస్ చేసింది, ఇవన్నీ అంశాల మీద ఈరోజు క్లాస్లో మన చర్చ కొనసాగుతుంది. దిస్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ టు అండర్స్టాండ్ ముల్కీ యాజిటేషన్ పర్టికులర్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ at the time of the Mulki League movement which emerged in our state particularly in 1935. Kindly concentrate on this lecture. Friends, kindly note down the title of today's class, that is Mulki movement. నా వీడియోస్ అన్నీ కూడా మనకి బేసికల్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అట్లాగే విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసము తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. కాబట్టి స్లైడ్స్ ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు మేక్ చేశామంటే ఇంగ్లీష్ మీడియంలో ఇన్ఫర్మేషన్ బయట సమాజంలో చాలా తక్కువగా ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా తెలుగులో జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్లో స్లైడ్ చేయడం వల్ల విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్లైడ్స్ని ఇంగ్లీష్లో చెప్పాను. మై లెక్చర్ విల్ గో ఇన్ బోత్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు. సో ట్రై టు ఫాలో దిస్. టుడేస్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, ఇక్కడ కాసేపు మనము ఉస్మానియా యూనివర్సిటీ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీకి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతీయ భాషల్లో ఉద్భవించిన మొదటి యూనివర్సిటీ. మొత్తం భారతదేశంలో ఉస్మానియా యూనివర్సిటీ భారతీయుల ఆలోచనల ప్రకారం ప్రధానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆలోచనలకి ప్రతిబింబంగా ఏర్పడ్డ యూనివర్సిటీ. మూడో అంశం ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్ బ్యూరో తోటి, అంటే ఒక ట్రాన్స్లేషన్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసుకొని యూనివర్సిటీ అట్లాగే ట్రాన్స్లేషన్ బ్యూరో ఈ రెండింటిని అనుసంధానంగా చేసుకొని ఈరోజు ఆ ట్రాన్స్లేషన్ బ్యూరోనే ఈరోజు ఇఫ్లూగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిన అది ఇండియన్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా ఎమర్జ్ అయిన దాని నేపథ్యాన్ని పురస్కరించుకొని ఉద్భవించిన యూనివర్సిటీగా మనం చూస్తాం. కాబట్టి ఆ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడైనా కూడా తెలంగాణ ఉద్యమానికి పతాకనే. అది మనకి 1919లో, అట్లాగే 1935లో, అట్లాగే అది 1969లో, అట్లాగే మనకి కనిపించిన మలిదశ ఉద్యమం తెలంగాణ ఆవిర్భావ దశ ఉద్యమంలో
కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ చర్చల్లోకి మనం వెళ్ళి అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మన సబ్జెక్ట్ని మనము ప్రధానంగా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా భారతదేశంలో సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత 1857లో బ్రిటిష్ ప్రభుత్వము కొన్ని మౌలికమైన సంస్కరణలకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 3 ముఖ్యమైన యూనివర్సిటీస్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది. వన్ ఈస్ ద యూనివర్సిటీ ఆఫ్ బాంబే, అనదర్ ఈస్ ద యూనివర్సిటీ ఆఫ్ చెన్నై, అనదర్ ఈస్ ద యూనివర్సిటీ ఆఫ్ కలకట్టా. అంటే భారతదేశంలో బుద్ధుని టైంలో గౌతమ్ బుద్ధుడు భారతదేశానికి విజ్ఞానాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి. గౌతమ్ బుద్ధుని కాలంలో మనకి అనేక ప్రాచీన యూనివర్సిటీస్ ఉండేది. తక్షశిల, నలంద, ఉదాంతపురి, విక్రమ్శిల, నదియా, జగదిల్లా, నాగార్జున, ఇట్లా అనేక యూనివర్సిటీస్ భారతదేశంలో ఉండేది. దాని తర్వాత కాలంలో మధ్యయుగంలో భారతదేశంలో యూనివర్సిటీస్కి సంబంధించిన జాడలు మనం కోల్పోయినాం. తిరిగి భారతదేశంలో ఆధునిక యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసిన ఘనత బ్రిటిష్ వాళ్ళదే. ఆ నేపథ్యంలోనే మనకు సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో మనకి బాంబే యూనివర్సిటీ, కల్కటా యూనివర్సిటీ, అట్లాగే చెన్నై యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ విషయాలు లాస్ట్ టైం మనకి గురుకుల ఎగ్జామినేషన్లో, ఈ ఇష్యూస్ని లాస్ట్ టైం మనకి డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా అడిగారు మనకి. వాట్ ఆర్ ద మోడర్న్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిటిషర్స్ ఇన్ మోడర్న్ ఇండియా అన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ 1858 కల్కటా, మద్రాస్ యాజ్ వెల్ యాజ్ ది బాంబే యూనివర్సిటీస్. అది ఈ 3 యూనివర్సిటీస్ కూడా ఇంగ్లీష్ భాషలోనే మనకి వచ్చిన యూనివర్సిటీస్. అప్పుడు ఇండియాలో ఒక రకమైన చర్చ స్టార్ట్ అయింది. అంటే స్వదేశీ భాషలు ఏవైతే ఉన్నాయో ఈ స్వదేశీ భాషల్లో కూడా యూనివర్సిటీ పెడితే బాగుంటుందని ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చ స్టార్ట్ అయిన టైంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, మనందరం గర్విస్తాం ఎందుకోసమంటే ఆయన భారతదేశానికి 1913లో ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ బ్రాట్ నోబెల్ ప్రైజ్ టు ఇండియా ఫర్ హిస్ గ్రేట్ బుక్ గీతాంజలి. గీతాంజలికి మనకి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన ఠాగూర్ నిజాంకి, అంటే విశ్వశాంతి యూనివర్సిటీని ఆయన బెంగాల్లో, కలకట్టాలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి గ్రాంట్స్ కోసం కొంత ఫండ్ కోసము ఆయన నిజాం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకార్థము ఇప్పటికీ ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియాలో కనబడతా ఉంటుంది. ఆ జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఆయన వారికి సలహా ఇచ్చింది ఏంటంటే ఇట్స్ బెటర్ టు ఎస్టాబ్లిష్ ఏ యూనివర్సిటీ బై రిప్రజెంటింగ్ లోకల్ లాంగ్వేజ్ ఎట్ ద సేమ్ టైమ్ బై రిప్రజెంటింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఠాగూర్ సజెషన్ చేశాడు. ఆ సజెషన్కి అనుగుణంగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా అప్పుడు మనకి హైదరాబాద్లో ద అఫీషియల్ లాంగ్వేజ్ వాజ్ ఉర్దూ. అప్ టు 1883 యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ అప్ టు 1883 our official language was, the state official language was Persian. But in 1883, first time we changed Persian language from official status and we introduced Urdu as official language from 1883. ఇక్కడ అప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉండే ఉర్దూ లాంగ్వేజ్ భారతీయ ఉర్దూ భాష చాలామంది ఏమనుకుంటారంటే ఇది ముస్లింలకు సంబంధించిన భాష అనుకుంటారు. అది రైట్ ఒపీనియన్ కాదు. ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా. ఇట్ వాజ్ నోన్ యాజ్ బేసికల్లీ లష్కరీ లాంగ్వేజ్, అంటే సైనికులు మాట్లాడే భాషగా ఉండేది. అంటే అప్పుడు మొఘల్స్లో కానీ ఢిల్లీ సుల్తాన్లో కానీ ఈ సైన్యం అంతా కూడా అరేబియా నుంచి వచ్చే సైన్యం, భారతీయుల సైన్యం, ఇలా రకరకాల సైన్యాలు ఒకే శిబిరంలో ఉండేది. ఆ శిబిరంలో ఉన్నప్పుడు ఆ భాషల మధ్య ఎక్స్చేంజ్ తోటి ఒక న్యూ భాష ఎమర్జ్ అయింది. ఆ భాషే ఉర్దూ లాంగ్వేజ్. సో ఉర్దూ ఈజ్ ప్యూర్లీ ఇండియన్ లాంగ్వేజ్. మీకు ప్రపంచంలో ఉండే ముస్లిమ్స్ ఎవరు కూడా ఉర్దూ మాట్లాడరు. ఇండియాలో, అట్లాగే ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్లో తప్ప మిగతా దేశాల్లో ఎవరు కూడా ఉర్దూ మాట్లాడరు. కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్ మనం ఏమంటామంటే లష్కరీ లాంగ్వేజ్ అంటాం. ఇట్ ఇస్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్మీ పీపుల్. కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది కాబట్టి దే రికగ్నైజ్ దట్ ఉర్దూ షుడ్ బి యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. కాబట్టి ఈ ఉర్దూలో మోడర్న్ లాంగ్వేజ్ ఉండదు, మోడర్న్ డెవలప్మెంట్స్ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయలేం. కాబట్టి దే డిసైడెడ్ దట్ బేసికల్లీ ఇంగ్లీష్ షుడ్ బి ఆల్సో వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ టు కాంట్రిబ్యూట్ ఉర్దూ. కాబట్టి ఉర్దూలో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి ఉర్దూలోకి ట్రాన్స్లేషన్ చేసేందుకు ఒక ట్రాన్స్లేషన్ వ్యవస్థను కూడా, ఒక ట్రాన్స్లేషన్ సిస్టాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సాడ్లర్ దీనికి బాగా సహాయం చేశాడు. 1917లో సాడ్లర్ బ్రిటిష్ విద్యాధికారిగా భారతదేశంలో పనిచేశాడు. ఎడ్యుకేషన్ మీద సాడ్లర్ ఇచ్చిన నివేదికను మనం ఏమంటామంటే ద సాడ్లర్ రిపోర్ట్ అనే పేరుతో పిలుస్తాం మనం. సో ఇన్ ఎడ్యుకేషన్ సాడ్లర్ హ్యాస్ గివెన్ ఎ రిపోర్ట్. దట్ రిపోర్ట్ ఈజ్ నోన్ యాజ్ సాడ్లర్ రిపోర్ట్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎమర్జెన్సీలో సాడ్లర్ సజెషన్స్ని వీళ్ళు ఎక్కువగా ఫాలో అయినారు. ఆ టైంలో అప్పుడు నిజాం దగ్గర ప్రధానమంత్రిని దివాన్ అనే పేరుతో పిలిచేవాళ్ళం. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ది ప్రీవియస్ క్లాసెస్. సో ఎట్ ద పీరియడ్ ద దివాన్ ఆఫ్ ది హైదరాబాద్ స్టేట్ వాజ్ అక్బర్ హైదరీ.
అక్బర్ హైదరీ ప్రైమ్ మినిస్టర్గా లేదా దివాన్గా ఉండేవాడు. అక్బర్ హైదరీ లేదా ప్రైమ్ మినిస్టర్ దివాన్గా ఉన్నప్పుడు ఇతని కృషి ఎక్కువగా ఉంది. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ది హైదరాబాద్, particularly when we are discussing regarding Usmania University, we have to give priority to Akbar Haidari, because at that period Akbar Haidari was the prime minister of the Hyderabad state. Particularly his wife also known as Haidari madam, ఆమె కూడా హైదరాబాద్లో ఉమెన్స్ మూవ్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఆంధ్ర మహిళా సభ లాంటి మహాసభలు, అట్లాగే ఆంధ్ర యువతీ మండలి ఇట్లాంటివన్నీ ఏర్పడడంలో మిస్సెస్ హైదర్ అక్బర్ యొక్క రోల్ కూడా ఉంది. ఆమె గురించి మళ్ళీ తర్వాత మనం టైం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఈ అక్బర్ హైదరీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈయన నిజాంను ఒప్పించగలిగాడు. అంటే వి నీడ్ ఏ యూనివర్సిటీ బికాస్ హైదరాబాద్ స్టేట్ హ్యాస్ టు అచీవ్ ఈ మోడర్న్ డెవలప్మెంట్. అప్పటికే మనం గత వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది. అంటే గత వీడియోస్లో మనం ఏమి డిస్కస్ చేసామంటే అప్పటికే హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో అది ఒకవైపు సింగరేణి నుంచి వచ్చిన ఇన్కమ్ ద్వారా, అట్లాగే మనకి రైల్వేస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా, అలాగే నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా, రెవెన్యూ సిస్టమ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా, అలాగే సర్ఫే కాస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా సెవెంత్ నిజాం చేతుల్లో ఉండడం వల్ల విపరీతమైన ఇన్కమ్ జనరేట్ అయ్యి నిజాం చేతుల్లో ఉంది. సో లాట్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ గ్రాబ్డ్ బై నిజాం. సో లాట్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక మోడర్న్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం అసాధ్యం కాని పరిస్థితుల్లో అది లేదు నిజాం రాజ్యం. Nizam state was able to establish a modern university. So by having this outlook, Nizam was basically supported it, and on April 26, it is a very, very important date who are basically knowing regarding Usmania University. So on April 26, 1917, a farmana was released by 7th Nizam regarding the establishment of Usmania University. ఇది చాలా మంది తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడిందని దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉండే. కానీ ఏప్రిల్ 26, 2017 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది దాని మీద క్లారిటీ వచ్చింది. ఆ శతాబ్ది ఉత్సవాలకి గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. అప్పుడు గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు రావడం వల్ల ఆ శతాబ్ది ఉత్సవాలకి ఒక రకమైన మరో గుర్తింపు జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన అనేక మంది విద్యార్థులు, అనేక కోణాల్లో చదివిన విద్యార్థులు, రకరకాల పొజిషన్లో నేషన్లో ఇంటర్నేషనల్గా లోకల్గా సెటిల్ అయిన అనేక మంది స్కాలర్స్ అందరూ కూడా శతాబ్ది ఉత్సవాలకు వచ్చి మొత్తం తెలంగాణ అంతా ఒక పండుగ వాతావరణం ఉంది. ఎందుకోసమంటే తెలంగాణ ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం, విద్యాపరంగా చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంగా ఉండే తెలంగాణలో విద్యా వెలుగులు వెదజల్లేందుకు, తెలంగాణ మట్టివాసుల పరిమళాలని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఏర్పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్లను పూర్తి చేసుకుంది. నిజాం వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వందే మాతర ఉద్యమాన్ని ఉద్భవించి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అనేక మందికి విద్యా వెలుగుల్ని ప్రసరింపజేసింది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మనకి ఏప్రిల్ 26, 1917 ఏర్పడిన సందర్భంగా, 100 ఏళ్ళు నిండిన సందర్భంగా, మళ్ళీ హైదరాబాద్లో శత జయంతి ఉత్సవాలు జరిగిన సందర్భంగా మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది. అయితే ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వచ్చినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ అనగానే లాస్ట్ టైం మన దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వాట్ వాజ్ ద ఫస్ట్ బిల్డింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ మీద ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగారు. వాట్ వాజ్ ద ఫస్ట్ బిల్డింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ? వన్ ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్, సెకండ్ ఈజ్ ఆర్ట్స్ కాలేజ్, థర్డ్ ఈజ్ లా కాలేజ్, ఫోర్త్ ఈజ్ లైబ్రరీ బిల్డింగ్. ఈ నాలుగిట్లో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని మనల్ని క్వశ్చన్ అడిగారు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు వ్యూ చేస్తున్నారు దీన్ని. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ యూ ట్రై ఫర్ ఇట్. ఒకసారి ట్రై చేయండి దీన్ని. ఇప్పుడు చెప్పిన దానికి ఆన్సర్ ట్రై చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఏదైతే కనిపిస్తుందో అందులో కన్స్ట్రక్షన్ చేయబడ్డ మొదటి బిల్డింగ్ ఏంటి అంటే దాని మీద క్వశ్చన్ అడిగారు. 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్, లా కాలేజ్ బిల్డింగ్, లైబ్రరీ బిల్డింగ్. ఈ 4గిట్లో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనే దాని మీద ఐ వాంట్ టు లిజన్ యువర్ ఆన్సర్స్. ఓకే, మనకి చాలామంది ఆర్ట్స్ కాలేజ్ అన్నారు విద్యార్థులు. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఓకే, గుడ్. ఎస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ ద ఫస్ట్ బిల్డింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మొదటి బిల్డింగ్ ఇంజనీరింగ్ కాలేజా, ఆర్ట్స్ కాలేజా, లా కాలేజా, లైబ్రరీ బిల్డింగా? ఓకే, ఆన్సర్స్ ఆర్ కమింగ్. ఐఎమ్ సీయింగ్ యువర్ ఆన్సర్స్.
I am seeing your answers. Okay, difference of answers are coming. Good. చాలా మంది రైట్ ఆన్సర్ రాస్తున్నారు. ఆ రైట్ ఆన్సర్ ఏదైతుందో ఆ రైట్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ 2, దట్ ఈస్ ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగే మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ అయిన బిల్డింగ్. ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అని మనం దేన్నైతే అంటున్నామో ఈ బిల్డింగ్ని మనకి డిజైన్ చేసిన వాడు మునియార్ జాస్పర్ ఈజ్ ఏ బెల్జియం స్కల్ప్చర్. ఈ జాస్పర్ ఎవరైతే ఉన్నారో అతను బెల్జియం స్కల్ప్చర్గా ఆయన చూస్తున్నాం మనం. అంటే బెల్జియం దేశంలో ఉన్న స్కల్ప్చర్, ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన స్కల్ప్చర్ ఆయన ఈ డిజైన్ చేశాడు. ఆయనతో పాటుగా మనకు జైన్ యార్ జంగ్ బహదూర్, వన్ సెకండ్ ప్లీజ్. ఓకే, ఈయనతో పాటుగా యార్ జంగ్ బహదూర్, జైన్ ఆర్ జంగ్ బహదూర్, ఈయన లోకల్ జైన్ ఆర్ జంగ్ బహదూర్ ఈజ్ ఎ లోకల్ ఇంజనీర్. ఈ జైన్ ఆర్ జంగ్ బహదూర్ సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ యార్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ గర్వించదగ్గ ఇంజనీర్. వారి జ్ఞాపకార్థమే ప్రతి సంవత్సరం మనము ఇంజనీరింగ్ డేను వారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాం మనం. సో జైన్ ఆర్ జంగ్ బహదూర్ వెరిఫికేషన్ చేసుకుని ఆ బిల్డింగ్ పూర్తి చేశారు. కానీ ఆ బిల్డింగ్ డిజైన్ ఎవరైతుండ్రో ఆయన జస్పర్. ఈ బిల్డింగ్ ఏ డిజైన్లో ఉన్నదనేది కూడా క్వశ్చనే మనకు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అన్న దాని మీద కూడా మనకు బేసికల్గా డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సెరాసెనిక్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. సెరాసెనిక్ స్టైల్ అంటే ఇది పూర్తిగా ఇండియన్ మోడల్లో రూపొందించిన స్టైల్, కొంచెం టెంపుల్ ఆకారంలో కనిపించే స్టైల్ ఇది. అట్లాగే మొఘల్ స్టైల్, మొఘల్స్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ స్టైల్లో బిల్డింగ్స్ ఉన్నాయి. అట్లాగే యూరోపియన్స్ మనల్ని పరిపాలించారు కాబట్టి యూరోపియన్ స్టైల్లో బిల్డింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని రంగరించి కొత్త స్టైల్, దాన్నే మనము గోతిక్ స్టైల్ అనే పేరుతో పిలుస్తున్నాం మనం. గోతిక్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. సో వాట్ ఈస్ ద బిల్డింగ్ స్టైల్ ఆఫ్ ఉస్మానియా అన్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ సో మెనీ డిజైన్స్, సో మెనీ స్టైల్స్. అందులో మనకు సెరాసెనిక్ ఇట్స్ ఇండియన్ స్టైల్, మొఘల్ స్టైల్, అట్లాగే మనకు కనిపించే యూరో స్టైల్, మొత్తం ఓవరాల్గా గోతిక్ స్టైల్లోకి వచ్చి ఈ బిల్డింగ్ ఫిక్స్ అయిపోయింది. నేను ఇప్పుడు మన వీడియో చూస్తున్న అనేక మందిలో దే స్టడీడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్సో. ఐ స్టడీడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాను, అట్లాగే తెలంగాణ వాడిగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదువుకున్నాను. మనం ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్లోకి వెళ్తే నీకు ఏమీ ఫ్యాన్స్ అవసరం ఉండదు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. లోపల అద్భుతమైన గాలి వస్తుంటుంది, అద్భుతమైన వెలుతురు వస్తుంటుంది. అలాగే బిల్డింగ్లో ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ లేని విధంగా క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడమే మనం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం చాలా గొప్ప వరంగా భావిస్తూ ఉంటాం మనం. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప రంగాల్లో రాణించిన ప్రయత్నం చేశారు. కానీ భారతదేశంలో మనం ఇంపార్టెన్స్ ఇచ్చే యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. సో ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ బేసికల్లీ డిజైన్డ్ బై జస్పర్. ఈ వాజ్ ఎ బెల్జియం ఆర్కిటెక్ట్. అట్లాగే లోకల్ ఇంజనీర్గా ఉండే మనకు జైన్ ఆర్ జంగ్ బహదూర్ కూడా దీన్ని లీడ్ చేశాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో అఫ్ కోర్స్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పడ్డ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అగ్రి. కానీ ఆ ఇంజనీరింగ్ కాలేజీకి అది ఏర్పడడానికి ముందు ఒక వాతావరణాన్ని మనకు ఎవరు తీసుకొచ్చారంటే సాలార్ జంగ్ తీసుకొచ్చాడు. కానీ ఉస్మానియా క్యాంపస్లో వచ్చిన బిల్డింగ్ మాత్రము ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్గానే చూడాలి. కొంతమంది నా కామెంట్స్ రూపంలో అది కూడా చెప్తున్నారు, ఐ అగ్రి. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి ముందు కూడా డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పానంటే ఆ కాలేజీని తల్లి కన్నా బిడ్డ పెద్దది అనే పేరుతో పిలిచేవాళ్ళని చెప్పాను. ఇట్ ఈస్ ద డాటర్ ఈజ్ బిగ్గర్ దాన్ మదర్ అని చెప్పాను. ఏంటా బిల్డింగ్, ఏంటా కళాశాల? ఎనీబడి టైప్ ఇట్, ట్రై చేయండి. దట్ ఈస్ 1887లో ఎస్టాబ్లిష్ అయింది. ఏంటది? నిజాం కాలేజ్. నిజాం కాలేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కన్నా ముందు ఎస్టాబ్లిష్ అయిన కాలేజీగా నిజాం కాలేజ్ చూడాలి. కానీ అదంతా ముందు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రధానంగా నిజాం కాలేజీ మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. దాని తర్వాత కాలంలో నిజాం కాలేజీ ఉస్మానియాకు అనుబంధంగా వచ్చింది. నిజాం కాలేజీ ఏర్పడిన తర్వాతనే ఉస్మానియా ఏర్పడ్డది. 1887లో
నిజాం కాలేజీ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి తర్వాత అది ఉస్మానియాకు అఫిలియేటెడ్ కాలేజీగా మారిన తర్వాత దాన్ని తల్లి కన్నా బిడ్డ పెద్దది అనే పేరుతో నిజాం కాలేజీని పిలవడం మొదలుపెట్టారు. సో వీ హ్యావ్ టు గో ఫర్ దిస్. మన ఉస్మానియా లోగోను ఒకసారి మీరు చెక్ చేయండి. ఉస్మానియా లోగో అంటే ప్రతి యూనివర్సిటీకి లోగో ఉంటుంది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ లోగో ఏదైతుందో దాన్ని పైన నూర్ అని రాసి ఉంటుంది. నూర్, NOOR. నూర్ అంటే అరబిక్ లాంగ్వేజ్లో కానీ ప్రధానంగా ఉర్దూ లాంగ్వేజ్లో నూర్ మీన్స్ వెలుతురు అని అర్థం. నూర్. ఇప్పుడు దాంట్లో కొన్ని మార్పులు చేశారు లోగోలో. ఇప్పుడు అట్లా అనుకున్నట్టుగా ఏమీ లేదు. లోగోలో ఉన్నట్టుగా నూర్ మీన్స్ అండ్ లైట్. ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన విషయాలను మనం చర్చించే ప్రయత్నం చేయాలి. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండే కాలేజీల్లో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెన్స్ ఇది కోటి ఉమెన్స్ కాలేజ్. 2-3 రోజుల నుంచి డిస్కషన్లో ఉంది. వై కోటి ఉమెన్స్ కాలేజ్ వాజ్ అండర్ డిస్కషన్? ఎనీబడి కెన్ రైట్. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా టైప్ చేయండి. నేను చెక్ చేస్తూ ఉంటాను. మీరు నిజంగా కాంటెంపరీ ఇష్యూస్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందన్న విషయం కూడా ఐ వాంట్ టు నో. వై ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఇటీవలి కాలంలో కోటి ఉమెన్స్ కాలేజ్ వాజ్ అండర్ డిస్కషన్? ఎనీబడి? ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి చర్చ ఉంది. కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా 2-3 సార్లు మనకు బేసికల్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి. బ్రిటిష్ అధికారి ఉండేవాడు, అతని పేరు కిర్క్ ప్యాట్రిక్. వాళ్ళని మనం బ్రిటిష్ రెసిడెంట్ అనే పేరుతో పిలిచేవాళ్ళం. అంటే బ్రిటిష్కి ఈ నిజాం సంస్థానము ఒక సంస్థానంగా ఉండేది కాబట్టి పరిపాలన పర్యవేక్షణ కోసం, పనుల పర్యవేక్షణ కోసము ఒక వింగ్ ఇక్కడ పనిచేసేది. దాన్ని కిర్క్ ప్యాట్రిక్ దాన్ని లీడ్ చేశాడు బిగినింగ్లో. ఇక్కడ ఖైరున్నిస్సా బేగం అని అంతకుముందు నిజాం దగ్గర మనకు మీర్ ఆలం అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. మీర్ ఆలం వాజ్ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పేరు మీదనే మీరాలం చెరువు ఉంది. మీరాలం చెరువు ఈజ్ లొకేటెడ్ ఇన్ చాంద్రాయణ గుట్ట అవతల మనకు మీరాలం చెరువు కనపడుతుంది. ఆ మీర్ ఆలం అనే ప్రైమ్ మినిస్టర్ యొక్క మనవరాలు పేరు ఖైరున్నిస్సా. ఈ ఖైరున్నిస్సాకు అట్లాగే మనకు కనిపించే కిర్క్ ప్యాట్రిక్ మధ్య ఓ బెస్ట్ లవ్ స్టోరీ జరిగింది. అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ నిజాం చరిత్ర తెలుసుకోవాలి, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరాలం మనవరాలుగా మనకు కనిపించే ఖైరున్నిస్సా అట్లాగే మనకి బ్రిటిష్ రిప్రజెంటేటివ్గా ఉన్న కిర్క్ ప్యాట్రిక్ మధ్య జరిగిన ఆ ప్రేమ వ్యవహారం ఏదైతుందో ఆ ప్రేమ వ్యవహారాన్ని మీద ఒకసారి ఒక పత్రికల్లో బ్రహ్మాండమైన కథనాలు కూడా వచ్చాయి. మనం ప్రధాని తెలంగాణను ఒక హిస్టరీ, కల్చర్, ఈస్థెటిక్ సెన్స్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళ కోసం కట్టబడ్డ బిల్డింగే అప్పుడు రెసిడెన్స్, దాన్ని మనం హైదరాబాద్ రెసిడెన్స్ బిల్డింగ్ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఆ హైదరాబాద్ రెసిడెన్షియల్ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ కేంద్రంగానే గొప్ప తిరుగుబాటు చేసిన మహాయోధుడు తురేబాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్, అట్లాగే ముదుగురి భీమారావు వీళ్ళందరూ కూడా అప్పుడున్న బ్రిటిష్ రెసిడెన్స్ మీద తిరుగుబాటు చేశారు. ఆ నేపథ్యంలోనే మనకి ఆ బిల్డింగ్ ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజీగా ఉంది. ఎందుకు 2 days నుంచి 3 days నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ చర్చలో ఉందంటే కోటి ఉమెన్స్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు పద్మావతి మహిళా యూనివర్సిటీ, దట్ వాజ్ ద వన్ యూనివర్సిటీ. పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ. దానిలో తెలంగాణ కూడా భాగం ఉండేది. చాలామంది తెలంగాణ వాళ్ళకి అది మన యూనివర్సిటీ అనేది తెలియదు. కానీ ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత 2024 తోటి అది ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయిపోతుంది. బైఫర్గేషన్ యాక్ట్ క్లోజ్ అవుతుంది కాబట్టి 10 years 2014 to 24 వరకే బైఫర్గేషన్ యాక్ట్ ఉంటుంది. గతంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్ బైఫర్గేషన్ యాక్ట్ మీద చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను. మొత్తం యాక్ట్స్, సెక్షన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలని దాని మీద వీలైతే నా ప్రీవియస్ వీడియోస్లో మీకు అది దొరుకుతుంది. సో కమ్ టు ది పాయింట్. సో కిర్క్ ప్యాట్రిక్కి అట్లాగే మనకు కనిపించే ఖైరున్నిస్సా లవ్ స్టోరీ కోసము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడ్డది. ఇప్పుడు అది కోటి ఉమెన్స్ కాలేజ్గా ఉంది, అది యూనివర్సిటీగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయాలను కూడా మనం తీసుకోవాలి. సో వెన్ యూ ఆర్ discussing regarding Telangana movement, when you want to understand regarding Telangana movement, you have to understand the Usmania University. ఎందుకంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందన్న విషయాన్ని నెక్స్ట్ స్లైడ్లో వెళ్తాను. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పటికీ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇస్ ఉస్మానియా. నెంబర్ 2, భారతదేశంలో మాతృభాషలో విద్యను అందించడం కోసం ఏర్పడ్డ యూనివర్సిటీ ఉస్మానియా. నెంబర్ 3, మొత్తం భారతదేశంలో ఒక ట్రాన్స్లేషన్ బ్యూరోతో కలిపి ఏర్పడ్డ యూనివర్సిటీ ఉస్మానియా. అట్లాగే ఈరోజు మనకి ఎక్కువ మంది విద్యార్థులను తయారు చేసిన యూనివర్సిటీ కూడా ఉస్మానియా. తర్వాత కాలంలో ఏర్పడ్డ కాకతీయ యూనివర్సిటీ కానీ, తర్వాత కాలంలో ఏర్పడిన మనకి పాలమూరు యూనివర్సిటీ, అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఇవన్నీ కూడా
ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వెలుగుబాటులోనే ఏర్పడ్డాయి. కాబట్టి మనకు మాతృ సంస్థ, అమ్మ తల్లి అంటే యూనివర్సిటీ విద్యకు ఒక మదర్ లాంటిది ఉస్మానియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉస్మానియా మీద మళ్ళొకసారి మనం చేద్దాం. ఇక్కడ మీకు ఒక చిన్న అంశాన్ని నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా కాలం క్రితము నమస్తే తెలంగాణ వాళ్ళు, నమస్తే తెలంగాణ పత్రిక ఏదైతుందో, ఈ నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్పెషల్ బులెటిన్ వేశారు. సండే మ్యాగజైన్లో ఒక స్పెషల్ బులెటిన్ వేశారు. మీరు వీలైతే ఈ పుస్తకాన్ని నేను మీకు పీడిఎఫ్లో పెడతాను. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్లలో దీని గొప్పతనం ఏంటన్న దాని మీద ఒక పీడిఎఫ్ పెట్టారు. ఈ పీడిఎఫ్ను ఒకసారి నేను పీడిఎఫ్ పెడతాను. ఇది బుక్, ఈ బుక్ను ఒకసారి మీరు తీసుకోండి. ఇక్కడ ఏముందంటే బతుకమ్మ మ్యాగజైన్లో, సండే మ్యాగజైన్ నమస్తే తెలంగాణ వాళ్ళది, ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలని ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ తోటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని వేశారు. చిన్న పుస్తకం ఇది. నేను త్వరలోనే మీకు డెఫినెట్గా పీడిఎఫ్ పెడతాను. మీరు గ్రూప్లలో ఉన్నారు కాబట్టి చెక్ చేసుకోండి. నేను ఒక అప్పీల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే మన వీడియో చూస్తుంటారు. నా అప్పీల్ ఏంటంటే, మన 5 మంత్ర కెరీర్ పాయింట్ అనేక వాట్సాప్ గ్రూప్లను రన్ చేస్తుంది ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం. అట్లాగే అనేక టెలిగ్రామ్ గ్రూప్లను కూడా రన్ చేస్తుంది. ఈ వీడియో కిందనే మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు టక్కున టెలిగ్రామ్ లింక్లోకి వచ్చి 5 మంత్ర కెరీర్ పాయింట్లో జాయిన్ కావచ్చు. దానివల్ల మీకున్న బెనిఫిట్ ఏంటి, ఎందుకు జాయిన్ కావాలనుకుంటే మేము రెగ్యులర్గా పీడిఎఫ్లు అన్నింటినీ తీసుకొచ్చి అలా పెడుతుంటాం. మేము రెగ్యులర్ పీడిఎఫ్లను పెడుతుంటాం. ఇట్లాంటి అనేక డాక్యుమెంట్స్ని తీసుకుంటాం. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కూడా ప్రభుత్వం సంసిద్ధపడుతుంది. గ్రూప్ 1 అవసరం కూడా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనం అడిగిన ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు ఇవ్వలే కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వాంటెడ్ టు రిక్రూట్ గ్రూప్ 1. మార్చిలో ఎప్పుడో ఎలక్షన్ అయిన నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా బుక్లెట్ల రూపంలో అందజేయడం కోసం పీడిఎఫ్లు పెడతాం. అందుకోసం దయచేసి మీరందరూ కూడా మన కింద మీకు లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు పెడితే వస్తారు. లేదా మీకు టెలిగ్రామ్ యాప్ మీకు లేకుంటే 707-501-9931 ఇది నేను చివరిలో ఇస్తాను, మళ్ళీ స్లైడ్లో ఉంటుంది. ఆ ఫోన్ చేస్తే మీ నెంబర్ వాళ్ళు యాడ్ చేస్తారు. మీరు 5 మంత్రాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కానీ 5 మంత్రాకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మీరు రెగ్యులర్గా మాతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయాలి. చేస్తేనే మాతో నిరంతరం మీరు అనుసంధానం ఉంటుంది. మా వీడియోస్ కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ద రోల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. కైండ్లీ మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ స్లైడ్. మనం తర్వాత వీడియోలో చాలా క్లియర్గా ఉస్మానియా యూనివర్సిటీ రోల్ మీదనే మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయింది, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిజాం గీతాన్ని ఆలపించడానికి ఎందుకు రిజెక్ట్ చేశారు, తర్వాత విద్యార్థుల యొక్క చదువు, దాని భవిష్యత్తు ఏమైపోయింది, అట్లాగే మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఏంటి, ఇది ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఉస్మానియా యూనివర్సిటీ రోల్ ప్లే చేసింది, దీని మీద మళ్ళీ మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం మీద మనం ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువ. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం మీద మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. కాబట్టి మళ్ళీ నేను మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం మీద డీటెయిల్గా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మాత్రము టెంపరీగా మీరు ఈ స్లైడ్ తీసుకోండి. మళ్ళీ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై క్లాస్ రిగార్డింగ్ ఇట్. కాబట్టి మీరు ఇక్కడ నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ అనదర్ స్లైడ్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. రైట్, ఇది చాలా కీలకమైనది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా సోలార్ జంగ్ టైంలో ముల్కీకి సంబంధించిన గొడవలు స్టార్ట్ అయినాయి. కారణం ఏంటంటే సోలార్ జంగ్ ప్రధానంగా ఒక పెద్ద బ్యూరోక్రసీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. అనేక మంది ఉద్యోగులను తయారు చేయాలనుకున్నాడు. ఈ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ గ్రేట్ బ్యూరోక్రసీ. అనేక మంది ఉద్యోగులను ఆయన బేసికల్గా రిక్రూట్ చేయాలనుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఆ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది, లేదా అట్లాంటి బ్రిటిష్ అండర్లో వీళ్ళు ట్రైనింగ్ చేయలేదని చెప్పేసి బయట వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టాడు. వాళ్ళను తెలంగాణ ప్రజలు ఈసడించుకున్నారు. ఎందుకోసం వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. వాళ్ళను తెలంగాణని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళను తెలంగాణ ప్రజలు దిగుమతిదారులు అన్నారు. అట్లాగే వాళ్ళు తెలంగాణ ప్రజలు వీళ్ళకి మోడర్న్ డెవలప్మెంట్ తెలియదని చెప్పేసి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఈసడించుకునే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసము
మొట్టమొదటిసారిగా 1883లో మనం డిస్కస్ చేసాం. అంతకుముందు 83, 84లో హైదరాబాద్ సివిల్ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత మనకి ఆ క్రమంలో భాగంగానే మనం కిషన్ ప్రసాద్కి సంబంధించిన కృషి చూసాం. లాస్ట్ వీడియోస్లో నేను దాని మీద బాగా ఫోకస్ చేశాను. ఈ పరంపర కొనసాగుతూ ఉన్నప్పుడు 1911లో ఏ న్యూ కింగ్ కేమ్ టు దిస్ ఆసఫ్జాయి డైనెస్టీ. హిస్ నేమ్ ఈస్, he was the last king also. He was మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎప్పుడైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పవర్లోకి వచ్చాడో రావడమే అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. గోవధను నిషేధించాడు, అట్లాగే వెట్టి చాకిరిని నిషేధించాడు. దాంతోపాటుగా ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం నేను కమిట్ అవుతానని చెప్పేసి సరోజినీ నాయుడికి హామీ ఇచ్చాడు ఆమె పబ్లిక్లో అడిగినప్పుడు. అట్లాగే కొంత మోడర్న్ డెవలప్మెంట్స్ కోసం ప్రయత్నం చేశాడు. అప్పుడు అతని ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ది లోకల్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ getting by the local people because they are not getting opportunities because of the so many loopholes to get jobs by local. కాబట్టి లోకల్ వాళ్ళు జాబ్ సంపాదించడంలో చాలా లోపాలు ఉన్నాయి. లోకల్ వాళ్ళకు జాబ్స్ ఇవ్వలేకపోతున్నారు. దానికి సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేవు. కాబట్టి ఆ చట్టాలను తీసుకొస్తే లోకల్ వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆ చట్టాల మీద ఫోకస్ చేయాలనే ఒక ఒత్తిడి జరిగింది. ఆ బాధ్యతను ప్రధానంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనకున్న కొత్త మినిస్టర్కి అవకాశం ఇచ్చాడు దాని మీద పర్స్యూ చేయమని. ఆయన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే అలీ ఇమాం అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ పేరు కూడా మనకు చాలా కీలకమైంది. అంటే మనం ఈరోజు ఏ ముల్కీ రూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నామో, ఏ ముల్కీ రూల్స్ మీద అయితే మనం ఫోకస్ చేస్తున్నామో, ఆ ముల్కీ రూల్స్కి పునాది 1919. ఈరోజు తెలంగాణ స్థానికత, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న జోనల్ సిస్టము. ఇప్పుడు తెలంగాణ అంతా గొడవ అంటే ఏంటి? ప్రభుత్వం ఏమంటుంది, జోనల్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి మేము నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాం అంటుంది. నిరుద్యోగులు ఏమంటున్నారు, ప్రభుత్వం దాన్ని ఒక సాగ్గా చూపెడుతుంది, ప్రభుత్వం తలుచుకుంటే ఆ జోనల్ సిస్టాన్ని క్లియర్ చేయొచ్చు కదా అంటుంది. ఇప్పుడు గొడవ అంతా కూడా 317 ఆర్టికల్ మీద గొడవ జరుగుతుంది. వీటన్నిటికీ మూలం అర్థం చేసుకోవాలంటే మనకు 1919లో ముల్కీ రూల్స్ మీద అవగాహన ఉండాలి. వితౌట్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ముల్కీ రూల్స్, without knowing regarding Mulki rules of 1919, it is very difficult on our part to understand the present zonal system. It is very difficult on our part to understand the 317 GO and everything. Because the local reservation or representation and the present zonal system or district level recruitment, everything is based on 1919 rule, which is known as Mulki rule. ఈ ముల్కీ రూల్ రూపొందించింది ఎవరంటే అలీ ఇమాం. ఈ పేరుని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ది తెలంగాణ యాజిటేషన్, వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ది తెలంగాణ మూమెంట్, మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ముల్కీ మూమెంట్ ఏదైతుందో ఆ ముల్కీ మూమెంట్కి సంబంధించిన విషయాల మీద మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి మనం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏదైతుందో ఆ పేరు అలీ ఇమాం పేరు. అలీ ఇమాం ఈజ్ ద పర్సన్ హూ ప్రిపేర్డ్ ముల్కీ రూల్స్. ఆయన ప్రిపేర్ చేసిన ముల్కీ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఈ ముల్కీ రూల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేకపోయినాయి, అప్పుడైనా ఇప్పుడైనా ఈ ముల్కీ రూల్స్ ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని బేసికల్గా లీడ్ చేశాయి, ఆ విషయాల మీద మనం చర్చను కొనసాగిద్దాం. కాబట్టి ఈ చర్చలో ఇప్పుడు మనము ఫోకస్ చేసే పాయింట్ ఏదైతుందో అది వాట్ ఆర్ 1919 ముల్కీ రూల్స్, హౌ టు అండర్స్టాండ్ దిస్ ముల్కీ రూల్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్ as well as to understand the in-depth of Telangana movement. ఇక్కడ నేను రాశాను, these Mulki rules are designed by Ali Imam. He was the Prime Minister, approved by 7th Nizam Mir Usman Ali Khan. కాబట్టి ముల్కీ రూల్స్ గురించి మనం చర్చిస్తూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు పేర్లు మనకు డెఫినెట్గా గుర్తుండాలి. ఒకరు అలీ ఇమాం, ఇంకోరు నిజాం. ఈ ముల్కీ రూల్స్ మనకి ఏం చెప్తున్నాయో ఇది కొంచెం మనము డీటెయిల్గా డిస్కస్ చేయాలి. ఇది అర్థమైతే మీకు తెలంగాణ యాజిటేషన్ యొక్క మూలాలు మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న ఈ ముల్కీ రూల్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించిన విషయాల మీద నేను డీటెయిల్గా పోతాను. మీరు ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ముల్కీ రూల్స్ అర్థం కాకుండా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయలేరు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయాలంటే ముల్కీ రూల్స్ అర్థం కావాలి. ఆ ముల్కీ రూల్స్ యొక్క పునాదులు ఎక్కడున్నాయంటే ఇప్పుడు నేను చెప్పే ఈ బోర్డు మీద ఉన్నాయి. చెక్ చేద్దాం మనం. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ సేయింగ్ దట్ ముల్కీ ఈజ్ ఏ పర్సన్ హూ బార్న్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ముల్కీ అని ఎవరిని అంటామంటే ఎవరైతే హైదరాబాదు రాజ్యంలో
హైదరాబాద్ సంస్థానంలో పుట్టాడో బై బర్త్ అతన్ని ముల్కీ అంటాం మనం. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ముల్కీ రూల్స్ అని చాలాసార్లు అడుగుతుంటారు, స్థానికత అని అంటుంటారు. ఇప్పుడు 317 జీవోలో కూడా టీచర్స్ యూనియన్స్ వీళ్ళ గవర్నమెంట్ మధ్యన సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణకు మూలమేంటో అర్థం కావాలనుకున్నప్పుడు నేను చెప్తున్న ప్రిన్సిపల్స్ని మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. హూ ఈజ్ ముల్కీ ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ముల్కీ అన్నప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే హూ బార్న్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఈ వాస్ ముల్కీ. అంటే ఆ రోజుల్లో వాళ్ళు డిస్కస్ చేశాం కదా ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ స్టేట్ అంటే 16 జిల్లాలు, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, బీడ్, ఫర్బని, నాందేడ్, 5 డిస్ట్రిక్ట్స్. అట్లాగే మనకు కనిపించే 3 డిస్ట్రిక్ట్స్ మరాఠీ మన కన్నడ దక్కన్ ఏంటి అవి, బీదర్, గుల్బర్గా, రాయచూర్. తెలంగాణలో మనకు కనిపించే 8 జిల్లాలు. 16 జిల్లాల్లో ఎవరు పుట్టినా. అట్లాగే హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ. ఈ హైదరాబాద్ స్టేట్ అంటే హైదరాబాద్ నగరం కాదు, హైదరాబాద్ మొత్తం విస్తీర్ణమైన ఏరియా. ఈ ఏరియాలో ఈ మొత్తం హైదరాబాద్ రాజ్యంలో, హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ సంస్థానంలో ఎవరు పుట్టినా ఈ వాస్ ముల్కీ. ఎవరు పుట్టినా వాళ్ళు ముల్కీ. కొంచెం హూ ఈజ్ ముల్కీ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, హూ బార్న్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఈజ్ ముల్కీ. వాట్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్? రెండో స్టేట్మెంట్లోకి వెళ్ళిపోదాం మనం. రెండో స్టేట్మెంట్లో ద రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ హూ లివ్డ్ కంటిన్యూస్లీ ఫర్ 15 years. ఒకవేళ ఆయన ఇక్కడ పుట్టలేదు, రకరకాల కారణాల వల్ల ఆ ముల్కీ హైదరాబాద్ స్టేట్లో పుట్టలేదు. మరి హైదరాబాద్లో స్టేట్లో పుట్టినప్పుడు అతను ముల్కీ ఎట్లయితాడు? ఎస్, ఈ కెన్ బికమ్ ముల్కీ, బట్ వెన్ ఈ లివ్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ కంటిన్యూస్లీ ఫర్ 15 years. అంటే హైదరాబాద్ స్టేట్లో ఎవరైతే కంటిన్యూగా 15 years ఉంటారో ఆయన ముల్కీ. అంటే ఫస్ట్ మనకున్న డెఫినేషన్ ఏంటి, ఎవరైతే హైదరాబాద్ స్టేట్లో పుడతారో హైదరాబాద్ స్టేట్లో పుట్టిన వాళ్ళు ముల్కీ. లేదు ఆయన హైదరాబాద్ స్టేట్లో పుట్టలేదు, అప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద అనదర్ రీజన్? అండ్ ఇఫ్ దే కంటిన్యూ దేర్ లైఫ్ ఇన్ హైదరాబాద్, 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా హైదరాబాద్లో ఉంటే ముల్కీ. ముల్కీ అంటే ఇంతమంది మన మిత్రులు ఎవరో క్వశ్చన్ అడిగారు, ముల్కీ అంటే స్థానికుడు, లోకల్. వెరీ సింపుల్. దీన్ని పర్షియన్ భాషలో దక్కని అంటాం. దక్కని అన్నా, ముల్కీ అన్నా, లోకల్ అన్నా, స్థానికుడు అన్నా ఒకటే. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, అఫాకి, గైర్ ముల్కీ, నాన్ లోకల్, స్థానికేతరుడు. హైదరాబాద్లో పుట్టిన ముల్కీనే, లేదా హైదరాబాద్లో కంటిన్యూగా 15 years ఉన్న ముల్కీనే, లేదా హైదరాబాద్కు సంబంధించిన వారిని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ముల్కీనే. హూ మ్యారేజ్ విత్ ముల్కీ. హైదరాబాద్ స్టేట్లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, అంటే ఇది మనకి బేసికల్గా హైదరాబాద్ వివాహ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కూడా ముల్కీ రికగ్నైజ్ చేశారు. హైదరాబాద్ లోకల్ని పెళ్లి చేసుకుంటే దే బికమ్ ముల్కీ. కేవలం ఈ మూడింటితో సరిపోదు. అంటే బై బర్త్ ఉంటేనో దీనికి ఏం ప్రాబ్లం లేదు, ఇది హైయెస్ట్ పాయింట్. ఇట్లా కాకుండా ఈ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మనకి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పాలి, వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ లైఫ్ ఇన్ హైదరాబాద్. అంటే బయట స్టేట్ వాళ్ళు ఇక్కడ సెటిల్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ పుడితేనో ఆటోమేటిక్గా ముల్కీ అవుతాడు, లేదా ఇక్కడ కంటిన్యూగా 15 years ఉన్నా ముల్కీ అవుతాడు. ఈ కంటిన్యూగా 15 years ఉన్న వాళ్ళకి ముల్కీ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా మనకు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే, మై డియర్ మెజిస్ట్రేట్, ఐ వాంట్ టు కంటిన్యూ మై రిమైనింగ్ లైఫ్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పాలి. లేదా ఎందుకు ఇంత కష్టపడి ముల్కీలు అవుతారు ఇక్కడికి, చాలామంది ఎందుకు వచ్చి హైదరాబాద్ సెటిల్ అవుతారంటే, నేను ఒక పాయింట్ చెప్పాను. అదేంటంటే, ఇన్ దోస్ డేస్ హైదరాబాద్ వాజ్ ద రిచెస్ట్ సంస్థాన ఇన్ ఎంటైర్ ఇండియా. మోర్ దాన్ 565 సంస్థానాస్ వర్ దేర్ ఇన్ ఇండియా. అందులో ద మోస్ట్ రిచెస్ట్ సంస్థాన ఇస్ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినన్ని శాలరీస్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరికి ఇవ్వలేకపోయినారు, మిగతా సంస్థానాలు ఎవరికి ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ శాలరీస్ ఉన్నాయి. కాబట్టి ఆ శాలరీస్ కోసం ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు ప్రధానంగా చటోపాధ్యాయస్ ఫ్రమ్ బెంగాల్, అట్లాగే మనకు బిల్గ్రామీస్ ఫ్రమ్ ది యూపీ, అట్లాగే మనకి తమిళనాడు, అప్పుడప్పుడు మద్రాస్ స్టేట్ అనేవాళ్ళం. ఆ మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రాస్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు. అంటే ఆంధ్రులు కానీ, చటోపాధ్యాయులు కానీ, బిల్గ్రామీలు కానీ ఎందుకు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు అంటే, హైదరాబాద్ స్టేట్ వాజ్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ రిచ్. హైదరాబాద్ అనేది ఆ రోజుల్లో చాలా రిచ్. కాబట్టి హైదరాబాద్ బాగా రిచ్ కాబట్టి ఇక్కడ శాలరీస్ ఎక్కువ ఉండేది. ఇక్కడ వాళ్ళు కష్టపడి హైదరాబాద్కి వచ్చి వీళ్ళు ఏ కండిషన్ పెడితే ఆ కండిషన్ ఒప్పుకోవాలి. సో దే హ్యావ్ టు basically submit their affidavit that we are going to continue our life in Hyderabad. మేము భవిష్యత్తులో హైదరాబాద్లో మేము కంటిన్యూ అవుతామని ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మేము భవిష్యత్తులో హైదరాబాద్లో ఉంటామని సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారో, అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోయిందంటే
వాళ్ళని ముల్కీగా రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టాం మనం. ఇవన్నీ కండిషన్స్. కాబట్టి ముల్కీ అంటే లోకల్గా జన్మించిన వాళ్ళు, లేదా ఇక్కడ 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు, లేదా ఇక్కడ వాళ్ళ స్థానికులను పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేదా అఫిడవిట్ ఇచ్చి మేము భవిష్యత్తులో హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల తర్వాత కాలంలో ఏమైపోయింది? 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ తర్వాత కాలంలో ఏమైపోయింది? 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళ తర్వాత కాలంలో ఏమైపోయింది? 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి? 4 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు మీకు లోకల్ ఏరియా సర్టిఫికేట్ కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడంటే మన దగ్గర ఏం చేస్తున్నారు? స్కూల్లో మీరు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు మహబూబ్నగర్ జిల్లాలో 4 ఏళ్ళు చదువుతాడు, ఆదిలాబాద్ జిల్లాలో 5 ఏళ్ళు చదువుతాడు. అతను స్కూల్ డేస్లో ఎక్కువ భాగం ఏ జిల్లాలో చదివితే అతను లోకల్ అవుతాడు, ఆదిలాబాద్ లోకల్ అవుతాడు, అతని పేరెంట్స్ మహబూబ్నగర్ వాళ్ళైనా. అట్లా స్కూల్ సర్టిఫికేట్ క్రైటీరియా తీసుకున్నాం ఇప్పుడు. దానికి ఇప్పుడు ఓన్లీ మనం తీసుకుంది ఓన్లీ 4 ఇయర్సే. 4 ఏళ్ళని మాత్రమే మనం క్రైటీరియా తీసుకున్నాం. 4 ఇయర్స్నే మనము క్రైటీరియా తీసుకున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చివరిగా చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఫర్ ఓన్లీ ముల్కీస్. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి ఇస్తారు అంటే ముల్కీలకు మాత్రమే ఇస్తారు. బయట వాళ్ళకి మనకి బయట వాళ్ళకి ఈ జాబ్స్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ముల్కీ అయితేనే జాబ్స్ ఇస్తారు. కాబట్టి ఈ జాబ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది, మంచి జీతాలు ఇస్తున్నారు. కాబట్టి సహజంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ మంచి జీతం కోసము, మంచి జాబ్ కోసము ముల్కీలుగా మారేందుకు సిద్ధపడ్డారు. ఈ కొత్త రూల్స్ తోటి, ఈ కొత్త రెగ్యులేషన్స్ తోటి, టు ఇంప్లిమెంట్ ది న్యూ రూల్స్ అండ్ న్యూ రెగ్యులేషన్స్, ది నిజాం గవర్నమెంట్ formed a new service commission which is known as Hyderabad Public Service Commission in 1919. ఇది చాలా కీలకమైన పాయింట్ మనకి. అంతకుముందు మనం డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసాము? 1883లో మనము ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చాం. దాన్ని ఏమన్నా మనము హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిషన్ అన్నాం. అదే 1919 రాగానే వీ హ్యావ్ అనదర్ కమిషన్, దట్ ఈస్ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 315 నుంచి దాదాపుగా 319 వరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి చర్చ చేస్తుంది. కానీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. 1919లోనే హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాబ్ సాధించాలంటే నువ్వు ముల్కీవై ఉండాలి. కాబట్టి స్ట్రిక్ట్గా లోకల్ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలన్న తలంపుతోటి ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఏదైతుందో అది ఎస్టాబ్లిషింగ్ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దట్ ఈస్ ఇన్ 1919. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కైండ్లీ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఒకసారి మీరు దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే వీఆర్ హ్యాపీ. మన వీడియోస్ను ఎక్కువ చూడటానికి, ఎక్కువ టైం కేటాయించడానికి కూడా మనకి వీళ్ళు గూగుల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. అట్లాగే అందుకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా గ్రూప్లలో రెగ్యులర్గా చేయడం ద్వారా మేము ఇప్పుడు చెప్పినట్టుగా గ్రూప్ 1 నోటిఫికేషన్కి ముందు నుంచే రెగ్యులర్గా ప్రతి చాప్టర్ వైజ్ పీడిఎఫ్ ఫ్రీగా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ ఉద్యమకారుల చేత నిర్వహించబడుతున్న ఇన్స్టిట్యూషన్, తెలంగాణ కోణంలో నిర్వహించబడుతున్న ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి ఈ సర్వీసెస్ అవైల్ చేయండి. మీ ఫ్రెండ్స్ను కూడా దయచేసి, నిజంగా మేము ఈ ఫ్రీ సర్వీస్ మీకు చేస్తున్నందుకు మీరు మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేపియండి. అట్లాగే మన యాప్ కూడా రెడీగా ఉంది. దానికి చిన్న రేట్ కూడా పెట్టాం. అది కూడా 1-2 డేస్లో క్లోజ్ అయిపోతుంది. మీరు తెలంగాణ హిస్టరీ క్లాసులన్నీ అందులో ఉన్నాయి. ఇమీడియట్గా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని తక్కువ అమౌంట్ పెట్టాం. అది January 26th ఇనిషియల్ స్టార్ట్ అయిన డే కాబట్టి దానికి సందర్భంగా పెట్టాం. దాని తర్వాత ద రేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని యాప్ను డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. చివరిలో నేను ద డీటెయిల్స్ ఇస్తాను. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఈ వీడియో నచ్చితే, మా సర్వీస్ నచ్చితే, నిజంగా మేము చెప్తున్న క్లాసెస్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే కింద లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, కైండ్లీ టేక్ దిస్ యాజ్ స్క్రీన్ షాట్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ స్లైడ్. ఓకే, పాలం హైమావతి గారు చెప్తున్నారు ఏంటంటే, సార్ హైదరాబాద్ స్టేట్లో ఇప్పుడు ముల్కీలు తక్కువ ఉన్నారు కదా అంటున్నారు. ఎస్, నేను కాదనట్లేదు. కానీ ఈ ముల్కీకి సంబంధించిన ఇష్యూస్ మీద మనకు అవగాహన ఉన్నప్పుడు దాని మీద మనం క్లారిటీగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కైండ్లీ టేక్ దిస్ యాజ్ యువర్ స్క్రీన్ షాట్. ఇప్పుడు హైదరాబాద్ అనేది బేసికల్గా మల్టీ కల్చరల్ సిటీ, ఇది మెట్రోపాలిటన్ సిటీ. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి వలసలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ ఎట్లయితే డెవలప్ అయిందో అట్లాగే తెలంగాణలో అన్ని సిటీస్ని డెవలప్ చేయాలి.
వరంగల్ని డెవలప్ చేయాలి, ఖమ్మం డెవలప్ చేయాలి, కరీంనగర్ డెవలప్ చేయాలి, రామగుండం డెవలప్ చేయాలి, నిజామాబాద్ డెవలప్ చేయాలి, అన్ని నల్గొండ డెవలప్ చేయాలి. అన్ని ప్రాంతాలను డెవలప్ చేసినప్పుడు ఉద్యోగ అవకాశాలు మొత్తం తెలంగాణ అంతా ఉన్నప్పుడు హైదరాబాద్ మీద భారం తగ్గుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర దాన్ని ఏమంటామంటే మనకు సెంటర్ పెరిఫెరీ థియరీ అంటాం మనం. దాన్ని మనకు సమీర్ అమీన్ అట్లాగే గండర్ ఫ్రాంక్ అనే ఇద్దరు ఎకనామిక్స్లో ప్రపోజ్ చేస్తారు. డెవలప్మెంట్ ఒకే దగ్గర కనుక కేంద్రీకృతం అయితే ఒకే దగ్గర డెవలప్మెంట్ ఉంటుంది, మిగతా ప్రాంతాలు నెగ్లెక్ట్ గురవుతాయి. డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలాగా మన ఐడియాలజీ ఉండాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేలాగా మనం కృషి చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ స్లైడ్ కైండ్లీ. ఐ థింక్ దట్ యూ ఆల్రెడీ టేకెన్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్, రైట్. ఇది చాలా కీలకమైంది. వాట్ ఆర్ ద డీమెరిట్స్ ఇన్ 1919 ముల్కీ మూమెంట్? ముల్కీ మూమెంట్లో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. డీమెరిట్, ఈ డీమెరిట్స్ ఏంటంటే ఈ ముల్కీకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవడం చాలా కీలకమైంది. ఏమేమి ఎగ్జామ్షన్స్ ఇచ్చారంటే, ఒకవేళ కనుక స్థానికంగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లేనప్పుడు, ఇఫ్ ది eligible candidates are not here, if the eligible candidates are not available in Hyderabad state, we can call people from other areas అని చెప్పారు. అప్పటికే మనకి అఫాకీల డామినేషన్ బాగా ఉండేది. అఫాకీలు అంటే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ఆఫీసర్లుగా మారిపోయిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్ పొజిషన్లో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చుకునే క్రమంలో చాలా కఠినమైన నిబంధనలు పెట్టేవాళ్ళు. వాళ్ళు పెట్టేసరికి ఆ కఠినమైన నిబంధనలను తోటి ఇక్కడ లోకల్కి ఆ నిబంధనలతో కూడుకున్న క్వాలిఫికేషన్ ఉండకపోయేది. ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్లో అక్షరాస్యత దాంట్లో చాలా బ్యాక్వర్డ్ ఏరియాని, అప్పుడైనా ఇప్పుడైనా కూడా. ఇప్పుడు కూడా మనకు 32 యూనిట్స్ పరిపాలనా యూనిట్స్ ఉంటే మనం 31లో ఉన్నాం. మనం ఉమెన్ ఎడ్యుకేషన్లో అయితే మొత్తం భారతదేశంలో లాస్ట్ స్టేట్ మనదే. అంటే ఎడ్యుకేషన్ మీద మనం ఇంకా ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎడ్యుకేషన్కి ఎంతైతే ప్రయారిటీ ఇవ్వాలో, వేరే రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ ఎంత పెరుగుతుందో, ఎందుకో తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఎడ్యుకేషన్ ప్రయారిటీ అంత పెరగట్లేదు. కాబట్టి ఈ ముల్కీలో ఎక్స్పర్ట్స్ దొరకనప్పుడు లేదా పలానా క్వాలిఫికేషన్ కోసం ఉన్న వాళ్ళు లేనప్పుడు బయట వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వచ్చని చెప్పారు. ఆ చిన్న లొసుగుతోటి ఏమైపోయిందంటే అనేక మంది బయట నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ కావడం మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటిసారిగా ఇంపాక్ట్ దేని మీద చూపెట్టిందంటే, ఫస్ట్ ఇంపాక్ట్ వాజ్ ఆన్ ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండేది. ఈ ఉర్దూలో 2 రకాల ఉర్దూ ఉంటుంది. ఒకటి దక్కనీ ఉర్దూ అంటాం, అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం మాట్లాడే ఉర్దూ అంతా దక్కనీ ఉర్దూ. కొంచెం ఈ ఉర్దూ చాలా మామూలు సోఫిస్టికేటెడ్గా ఉండదు, మామూలుగా మాస్ మాట్లాడలాగా ఉంటుంది. ఈ ఉర్దూలో కొంచెం పండిత లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఏదైతుందో ఆ పండిత లాంగ్వేజ్ ఎక్కడంటే లక్నోలో ఉంటుంది. దాన్ని లక్నవీ ఉర్దూ అంటారు. లక్నవీ ఉర్దూ, దక్కనీ ఉర్దూ. హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ దక్కనీ ఉర్దూ. లక్నవీ వాజ్ సెంటర్ ఫర్ ది లక్నో ఉర్దూ ఆర్ ది నార్త్ ఇండియన్ ఉర్దూ. కాబట్టి ఈ 2 ఉర్దూలలో లక్నో ఉర్దూ అనేది కొంచెం గ్రాంధిక భాషను పోలి ఉంటుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం కూడా ఈ నార్త్ ఇండియాలో ఉర్దూలు పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చడం మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది ఎవరి కోసము? ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఉస్మానియా యూనివర్సిటీలో దాన్ని మొత్తం దానికి సంబంధించిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ పైల స్వేదం నుంచి, రక్త బిందువుల నుంచి వచ్చాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద sweat and blood of the Hyderabad people. But when the education opportunities came, when the employment opportunities came, the whole employment and education opportunities were given to the basically non-Hyderabad people. కాబట్టి మొట్టమొదటిసారిగా లోకల్ పీపుల్కే ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది డాక్టర్ జోరే. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది డాక్టర్ జోరే. ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో బేసికల్గా స్కాలర్, పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మాకు డాక్టర్ జోరే గుర్తొస్తాడు. ఆధునిక కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది జార్జ్ రెడ్డి. ఆధునిక కాలంలో జార్జ్ రెడ్డి గురించి మనం బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జార్జ్ రెడ్డికి ముందే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, అంటే లోకల్ పీపుల్కి ఉస్మానియా ఉద్యోగాలన్నీ కూడా లోకల్లో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చింది డాక్టర్ జోరే తీసుకొచ్చాడు. కాబట్టి ఈ తీసుకొచ్చిన ఉద్యమాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే, వి కాల్ ఇట్ యాజ్ బేసికల్లీ ది దక్కన్ నేషనలిజం అంటాం మనం. ఇఫ్ యు ఆర్ బేసికల్లీ ఫేసింగ్ ఏ క్వశ్చన్ దట్ what was the movement started by Dr. Jore, immediately you have to answer that Dr. Jore has started a movement which is known as Deccan nationalism.
దక్కన్ నేషనలిజం అనే మూమెంట్ని డాక్టర్ జోరే తీసుకొచ్చాడు. ఒకసారి దక్కన్ నేషనలిజం అనగానే డాక్టర్ జోరే గుర్తు రావాలి. ఆయన డిమాండ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హైదరాబాదీస్. Usmania University came into force to help the educational awareness among the Hyderabad youth. But the Usmania University campus is not giving importance to the local people. So in Usmania University campus, the jobs should be given to the local people. Kabatti Usmania University lo jobs anni kuda local vallaki ivvali kabatti Dakkan is for Dakkan ane slogan toti ayana ఒక కొత్త ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమాన్ని మనం ఏమంటామంటే దక్కన్ నేషనలిజం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అందుకోసం రేపు ఎగ్జామ్లో మనకి హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దక్కన్ నేషనలిజం అనగానే మనం ఎవరి పేరు రాయాలి? డాక్టర్ జోరే పేరు రాయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నేషనలిజం మూమెంట్ని ఇప్పటికి కూడా మనకు సౌత్ ఇండియా నేషనలిజం మూమెంట్స్ వస్తుంటాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ అభివృద్ధి ఉంది కాబట్టి ఈ అభివృద్ధి ఫలాలంతా కూడా మనకు ఉత్తర భారతదేశానికి పంపబడుతున్నాయని దక్షిణ భారతదేశంలో నిరసన ఉంది. అంతకుముందు మనకు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల పంపిణీ ఉండేది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్పై నీతి ఆయోగ్ వచ్చినాక ఏమైపోయిందంటే జనాభా ప్రకారము కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు పంపిణీ చేస్తున్నారు. భారతదేశంలో జనాభా ఎక్కువ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్, అట్లాగే మనకు కనిపించే మధ్యప్రదేశ్, బీహారు, ఇటువైపు ఎక్కువ జనాభా ఉంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో డెవలప్మెంట్ అయితే ఈ డెవలప్మెంట్ నిధులన్నీ ఎక్కడిపోతున్నాయి? నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అడిపోతున్నాయి. అంటే జనాభాను తగ్గించుకోవడమే సౌత్ ఇండియా చేసిన తప్ప అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా ఏ ప్రాంతానికైనా ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదిరించే గొంతుకలు ఉంటాయి. ఆ రోజుల్లో కూడా ఉస్మానియా క్యాంపస్లో ఉద్యోగాలు లోకల్ పీపుల్కి ఇవ్వకపోగా లోకల్ పీపుల్కి రాకపోయేసరికి లోకల్ మూమెంట్ వచ్చింది. ఆ లోకల్ మూమెంట్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా దక్కన్ నేషనలిజం అన్నాం. ఈ నేషనలిస్ట్కు మూమెంట్ అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లయితే దక్షిణ భారతదేశానికి కొంత అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి నిధులు పెంచాలి అని ఎట్లయితే స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు కేంద్రంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుందో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కూడా ప్రధానంగా దక్కన్కి సంబంధించిన నేషనలిజం ఏదైతుందో అది ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉస్మానియా కేంద్రంగా జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ది నేమ్ డాక్టర్ జోరే. దీనికి టోటల్గా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా అయితే ఇక్కడ ఉండే ఇంటెలెక్చువల్స్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మేధావులందరూ కూడా ఈ ఉద్యమాన్ని అద్భుతంగా బలపరిచారు. ఈ డాక్టర్ జోరే అనే పేరుని, దక్కన్ నేషనలిజం అనే పేరును కూడా మీరు దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అనదర్ స్లైడ్. ఇప్పుడు మనం అనదర్ స్లైడ్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చాలా చాలా కింద మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. వీటిని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. ఇదంతా నేను ఇంకా చరిత్రలోకి పోతున్నాను, వర్తమానంలోకి పోయినప్పుడు చాలా చాలా విషయాల మీద మనం డిస్కస్ చేస్తాం. దయచేసి మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు రికమెండ్ చేయండి, వీడియో చేయనివ్వండి. తెలంగాణ ఉద్యమం మీద నా క్లాస్ను మిగతా ఎవరితోనైనా కంపేర్ చేసుకోమండి. ఐఎమ్ ఛాలెంజింగ్. ఉద్యమంలో ఉన్నాను కాబట్టి, ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి తెలంగాణ మీద మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఎక్కువ నేర్చుకునే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి అది నా గొప్పతనం కాదు, తెలంగాణ ఉద్యమం నాకు ఇచ్చిన జ్ఞానం అది. కాబట్టి ఆ నేపథ్యంలోనే నా క్లాస్ని మీరు ఎవరితో కంపేర్ చేసుకున్నా కూడా మీరు ఏం కోల్పోయారన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్లో అసలు తెలంగాణ పదాన్ని ఉపయోగించారు. తెలంగాణ ఉద్యమాన్ని చెప్పడానికి లెక్చరర్సే లేరు. అసలు తెలంగాణ ఉద్యమాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయరు వాళ్ళు. కానీ 5 మంత్ల కెరీర్ పాయింట్ తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేయడం కోసం, తెలంగాణ ఉద్యమంలో జరిగిన వాస్తవాలను చారిత్రక పునాదులతో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం చేస్తాము. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రైట్, ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ స్లైడ్. దట్ ఈస్, ఇది చాలా కీలకమైనది. చివరికి చినుకు చినుకు కలిస్తే ఒక నదీ ప్రవాహంగా మారిపోయినట్టే హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ సంస్థానంలో ప్రజల మధ్య ఏర్పడ్డ అసంతృప్తి ఒక ఉద్యమానికి దారితీసింది. ముల్కీ ఫర్మానా 1919లో వచ్చినప్పటికీ, ముల్కీ ఉద్యమం 1919లో బయటకు వచ్చినప్పటికీ వాస్తవంగా ఏం జరిగిందంటే లోకల్ పీపుల్కి మనం అనుకున్నంత న్యాయం జరగలేదు. కాబట్టి లోకల్ పీపుల్కి ఖచ్చితంగా అనుకున్నంత న్యాయం జరగాలి. లోకల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉద్యమం అనేది క్లిక్ కాకుండా ఉంటుంది. కాబట్టి లోకల్ పీపుల్ని డెఫినెట్గా మనం న్యాయం చేయాలంటే లోకల్ పీపుల్ని అందరినీ కలుపుకొని ఒక మహత్తరమైన ఉద్యమాన్ని క్రియేట్ చేయాలనే ఒక తపన బయటకు వచ్చింది. ఆ తపనలో భాగంగానే 1935లో గొప్ప మూమెంట్ బయటకు వచ్చింది. ఆ మూమెంట్ పేరు ఏంటంటే అది జామియత్ రిఫాయామి నిజాం. ఆ మూమెంట్ పేరు ఇక్కడ రాశాను నేను.
దాన్ని ఆ మూమెంట్ పేరు ఏంటంటే జామియత్ రిఫాయామి నిజాం. ఇది పేరు గుర్తుపెట్టుకోండి. దీని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటాం. సబ్జెక్ట్ అంటే ఎవరు? పాలితులు, పాలకులు, రూలింగ్ క్లాస్. ఆ పాలకులు ఎవరినైతే పరిపాలిస్తారో వాళ్ళు మన సబ్జెక్ట్ అంటాం. అంటే నిజాం ప్రజల బృందం, వీళ్ళు నిజాం ప్రజల బృందము లేదా నిజాం రాజ్యంలో ఉండే పౌరుల బృందము. నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటే నిజాం ప్రజల బృందము లేదా నిజాం ప్రజల పౌరుల బృందము. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఆర్గనైజేషన్ పేరు జామియత్ రిఫాయామి నిజాం. వీళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. నేను అంతకుముందు క్వశ్చన్ పేపర్లో కూడా ఈ స్లోగన్ ఉంది. అదేంటంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. హైదరాబాద్ ఈస్ ఫర్ హైదరాబాదీస్. దిస్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ దిస్ పీపుల్. అంటే హైదరాబాద్లో ఉండే ఉద్యోగ అవకాశాలను ఎవరికి ఇవ్వాలి అంటే హైదరాబాదీస్కి ఇవ్వాలి. అంటే బేసికల్గా మనం హైదరాబాద్కు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఏదైతుందో ఆ హైదరాబాదు ఎవరిదంటే హైదరాబాద్లో ఉండే ఉద్యోగాలు ఎవరంటే హైదరాబాద్ వాళ్ళే అనే స్లోగన్ బయటకు వచ్చింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ స్లోగన్ వాట్ వీ హ్యావ్ టు సీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగన్ వాట్ వీ హ్యావ్ టు సీ. అదేంటంటే వూ హ్యావ్ గివెన్ ద స్లోగన్ హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాదీస్. ద స్లోగన్ హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాదీస్ ఈజ్ గివెన్ బై హూమ్? జామియత్ రిఫాయామి నిజాం. దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే పేరుతో పిలుస్తాం. నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇది 3 ఆశయాల కోసం ఏర్పడ్డది. ఈ 3 ఆశయాల మీద రేపు గ్రూప్ 1లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు నా వీడియో చూస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లేదా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ప్రిపరేషన్ను ఎస్ఐ పరిమితులకు మీరు ఆకండి, అట్లాగే గ్రూప్ 2 పరిమితులకు మీరు ఆకండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గ్రూప్ 1ని టార్గెట్ పెట్టండి. మీరు ఎప్పుడైతే గ్రూప్ 1 టార్గెట్ పెడతారో మీరు గ్రూప్ 1 టార్గెట్ పెట్టగానే ఆటోమేటిక్గా మీకు ఎస్ఐ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ చిన్నగా అయిపోతాయి. మీకు మనం ఎప్పుడైనా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కొచ్చినాక మన దగ్గర గోల్కొండ గుట్ట ఎక్కలేవా? మనం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నం చేయాలి. మన దగ్గర పూర్ణిమ అమ్మాయి పూర్ణ, ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినాక ప్రపంచంలో ఏ శిఖరమైనా ఆమెకు పెద్ద లెక్క కాకుండా అయిపోయింది. కాబట్టి మీరు కూడా యూ హ్యావ్ టు అటెంప్ట్ గ్రూప్ 1. మీకు పూర్తి హెల్ప్ చేస్తారు. మీరు చేయాల్సింది ఒకటి, మన వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీరు దయచేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. మిగతా అంతా మేము చూసుకుంటాం. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి, మీరు వాట్సాప్ గ్రూప్లో చేరండి. గ్రూప్ 1 కోసం మనం ఎందుకు ప్రిపేర్ కామో మనం ఛాలెంజ్ చేస్తాం. అట్లాగే మన దగ్గర రెగ్యులర్గా క్లాసెస్ February 2 కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే మనకు రెగ్యులర్గా జూమ్ క్లాసెస్ రెగ్యులర్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి మేము దాన్ని 2-3 రోజులు ఆపాం. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. మీరు దయచేసి జూమ్ క్లాసెస్ ద్వారా మా క్లాసెస్ వినండి, లేదా రెగ్యులర్ క్లాసెస్ ద్వారా వినండి, లేదా మా వీడియోలను చూడండి. మీరు గ్రూప్ 1కు ప్రిపేర్ కావడానికి సంసిద్ధత చెప్తాం. దాని ముందు మన గ్రూప్లోకి వచ్చి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా మా ప్రపోజల్ నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కిందనే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. వీడియోస్ ఎప్పటికీ మీకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కమ్ టు ది పాయింట్. ఇక్కడ మనం చూద్దాం. ముల్కీ లీగ్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ ఎయిమ్స్. ద ఎయిమ్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ ముల్కీ రూల్? ముల్కీ రూల్లో ఫస్ట్ కనిపించేది అంటే ప్రొటెక్ట్ ముల్కీ రూల్స్. సరే, ముల్కీ రూల్స్ లోపాలన్నా కూడా మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ముల్కీ రూల్స్లో ఎన్ని లోపాలన్నా ఆ ముల్కీ రూల్స్ను ప్రొటెక్ట్ చేయడం కూడా మన బాధ్యతే కదా. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ముల్కీ రూల్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్లోగన్. ఈ మనకి హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాద్ నినాదం ఇచ్చిన నిజాం సబ్జెక్ట్ లీగ్ మనకి ఏం చెప్పిందంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ముల్కీ రూల్స్. ఎప్పుడైతే మనం ముల్కీ రూల్స్ను ప్రొటెక్ట్ చేస్తామో, ముల్కీ రూల్స్ను ఎప్పుడైతే మనం రక్షిస్తామో మనకి హైదరాబాద్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోకల్ అంటే హైదరాబాద్ సిటీ కాదు, మొత్తం హైదరాబాద్ పరిధిలో ఉండే 16 జిల్లాలు. మనకు బండి యాదగిరి రాసినట్టుగా బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఏదైతే రాశాడో ఆ 16 ఏవైతున్నాయో ఆ 16 జిల్లాల్లో ఉండే ప్రజలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ముల్కీ రూల్ ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్లోగన్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ విచ్ ఈస్ గివెన్ బై నిజాం సబ్జెక్ట్ లీగ్. ద సెకండ్ ఈస్ దేర్ అవేర్నెస్ రిగార్డింగ్ గవర్నమెంట్ జాబ్. గమ్మత్తైతే తెలంగాణలో అప్పుడైనా ఇప్పుడైనా కూడా చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ మీద అవేర్నెస్ ఉండదు. ఇంటికాడ ఏదో పని చేసుకుంటాడు ఆయన, కానీ గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా సాధించాలి. నా క్వాలిఫికేషన్ ఉంది, నా జీవితంలో 15 ఏళ్ళు కష్టపడితే డిగ్రీ వచ్చింది, 17 ఏళ్ళు కష్టపడితే నాకు పీజీ వచ్చింది. ఈ నాలెడ్జ్ని నేను ఉపయోగించాలి. నా నాలెడ్జ్ అంతా ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేసుకోవడం కోసం ఉండొద్దు. నేను సమాజానికి దిక్సూచిలాగా ఉండాలి.
నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సమాజం పట్ల ఉండాలంటే నాకు సోషల్ రికగ్నేషన్ ఉండాలి, నాకు ఎకనామిక్ గ్యారెంటీ ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ మించిన గ్యారెంటీ ఉండదు అనే ఒక తపంతోటి గవర్నమెంట్ జాబ్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇప్పటికీ భారతదేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. యూ హావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మన దగ్గర అతిపెద్ద ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ 2016లో జరిగింది. 8 lakh పీపుల్ అప్లైడ్ ఫర్ ఇట్, కానీ రాసింది 6.5 lakh. ఈసారి కూడా మన దగ్గర జాబ్కి సంబంధించి అవేర్నెస్ పెరుగుతుంది, కానీ పెరగాల్సిన రీతిలో పెరగట్లేదు. అది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజుల్లోనే in 1935 దిస్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా ముల్కీ లీగ్ అనే షార్ట్ ఫామ్తో దాన్ని పిలుస్తున్నాం మనం. ఆ నిజాం సబ్జెక్ట్ లీగు ఆ రోజుల్లో ఏం చెప్పిందంటే గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి ప్రజలు బేసికల్గా సంసిద్ధంగా ఉండాలనే విషయాన్ని బేసికల్గా చెప్పింది. అందుకోసం గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నప్పుడు ప్రజల్ని సంసిద్ధపరచాలంటే ఏం చేయాలి? మోటివేషన్ జరగాలి. ఆ మోటివేషన్ కోసము దిస్ హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాద్ మూమెంట్ బయటకు వచ్చింది. అట్లాగే నిరుద్యోగుల వెతలు కథలు, నిరుద్యోగుల సాధక బాధకాలన్నీ ప్రభుత్వానికి రిపేంట్ చేసే ప్రయత్నాన్ని హైదరాబాద్ నిజాం సబ్జెక్ట్ లీగ్ చెప్పింది. దీన్నే ముల్కీ లీగ్ 1935 అంటాం. దీన్నే మనము బేసికల్గా జమియాత్ రిఫాయామి నిజామీ అంటాం. దీన్నే నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటాం. ఈ 3 ఆశయాల కోసము ఇది వర్క్ చేసింది. వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ 1935 ముల్కీ లీగ్ మూమెంట్, కైండ్లీ అండర్స్టాండ్ ఆల్ దీస్ గ్రౌండ్ రియాలిటీస్. కాబట్టి రేపు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనల్ని ముల్కీ లీగ్ యొక్క రోల్ ఏదన్నప్పుడు ఈ విషయాలు రాసి ఈ 3 అంశాల మీద మనం డీటెయిల్గా రాసుకుంటూ రావాలి. అప్పుడు హైదరాబాద్లో ఉన్న నిరక్షరాస్యత ఎంత శాతం తెలుసు కదా మీకు. 1948 September 17th హైదరాబాద్ లిటరసీ వాజ్ ఓన్లీ 6%, బట్ ద ఇండియన్ లిటరసీ వాజ్ 14%. ఇన్ ఆంధ్ర ద లిటరసీ వాజ్ 15%, బట్ హైదరాబాద్ 6. అందులో ఉమెన్ లిటరసీ ఇంకా చాలా తక్కువగా ఉండేది. కాబట్టి ఆ అవేర్నెస్ కోసము ఇది పనిచేసింది. కాబట్టి నిజాం టైంలో ఒక చైతన్యానికి దిక్సూచిలాగా, నిజాం టైంలో ఒక మార్పుకు దిక్సూచిలాగా, నిజాం టైంలో గవర్నమెంట్ ఉద్యోగాల పట్ల అవేర్నెస్ కోసము కృషి చేసిన మూమెంట్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ముల్కీ లీగ్ మూమెంట్. దట్ ఈస్ పర్టికులర్లీ 1935 మూమెంట్గా దాన్ని చూడాలి. దయచేసి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇంకొక షాట్లోకి నేను వెళ్ళిపోతాను. ఇంకో స్క్రీన్ షాట్లోకి వెళ్ళే ముందు దీన్ని యూ టేక్ ఇట్. ఇప్పుడు నేను లాస్ట్ స్క్రీన్ షాట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇది మనకు చాలా కీలకమైన చర్చగా మనం పోతున్నాం. దయచేసి వీడియో నచ్చితే మీరు బేసికల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోవద్దు. లాస్ట్ స్లైడ్ ఆఫ్ దిస్ అదేంటంటే ఈ హైదరాబాద్ రిఫాయామీ మూమెంట్ ఏదైతుందో లేదా హైదరాబాద్కి సంబంధించిన నిజాం లీగ్ మూమెంట్ ఏదైతుందో ఇది అనేక మంది పెద్దవాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. సో మెనీ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. చాలామంది గొప్ప పర్సనాలిటీస్ ఈ మూమెంట్లోకి వచ్చారు. నా క్లాస్ కంటిన్యూ అవుతుంది. నా క్లాస్ తర్వాత మళ్ళీ మనకి వెరీ ప్రామినెంట్ లెక్చరర్ ఇన్ జియోగ్రఫీ గిరిధర్ గారు క్లాస్ తీసుకుంటారు. వారి తర్వాత ఈరోజు పాలిటీ క్లాస్ డాక్టర్ శ్రీనివాస్ సార్ తీసుకుంటారు. యాక్చువల్గా శివరాజన్ సార్ తీసుకోవాల్సి ఉండే, చిన్న ప్రాబ్లం వల్ల సార్ ఇవాళ ఆగిపోయినారు. డాక్టర్ శ్రీనివాస్ సార్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్కాలరు, అక్కడే పిహెచ్డీ చేసిన వారు డాక్టర్ శ్రీనివాస్ గారు క్లాస్ తీసుకుంటారు. మీరు ఆ క్లాస్ కంటిన్యూ కండి. ఇది ఒక పరంపర. మీరు గ్రూప్ 1 సాధించేంత వరకు మేము మీతో ఉంటాం. రైట్. ఇక్కడ మనకు కనిపించే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో ఈ మూమెంట్కు నాయకత్వం వహించింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్ నిజామత్ జంగ్. ఈ మనకి హైదరాబాద్ లీగ్కి లేదా హైదరాబాద్ ముల్కీ లీగ్కి ప్రెసిడెంట్గా వ్యవహరించిన వారు సర్ నిజామత్ జంగ్. దీనికి జనరల్ సెక్రటరీగా వ్యవహరించిన వారు బూర్గుల రామకృష్ణరావు. వీరే 1952 ఎలక్షన్స్లో గెలిచి హైదరాబాద్ సంస్థానానికి, అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా మారిపోయింది, హైదరాబాద్ రాష్ట్రానికి వారు మొట్టమొదటి సీఎంగా ఉన్నారు. బూర్గుల రామకృష్ణరావు ఈజ్ అ గ్రేట్ స్కాలర్. పర్షియన్ భాషలో గొప్ప స్కాలర్ వారు. అట్లాగే వీరితో పాటుగా మనకు రావు బహదూర్ వెంకట్రామరెడ్డి. వీరు హైదరాబాదు నిజాం టైంలో కోత్వాల్గా పనిచేశారు. వీరు రెడ్డి హాస్టల్ పెట్టారు. దాని మూలంగానే రెడ్డి కమ్యూనిటీలో విపరీతమైన ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇచ్చి బాగా చదువుకొని బిగినింగ్లో ఎక్కువ ఉద్యోగాల వైపు వాళ్ళే వెళ్ళిపోయినారు. అట్లాగే మనకు మాడపాటి హనుమంతరావు గారు కూడా ఇందులో మనకు కనిపించారు. అట్లాగే ఇక్కడ వామన్ నాయక్ ఇందులో ఉన్నాడు. అట్లాగే మనకు కాశీనాథ్ వైద్య, వీళ్ళందరూ కూడా ప్రముఖులు. వీళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే మనకు ఈ ముల్కీ మూమెంట్ ఏదైతే కనిపిస్తూ ఉందో 1935లో కనిపించిన హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాద్ అనే మూమెంట్ లేదా హైదరాబాద్ ముల్కీ మూమెంట్ అయితే దీన్ని అంటున్నామో దానికి నాయకత్వం వహించిన వాళ్ళు మళ్ళొకసారి పేర్లను చదువుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ పేర్లలో ఈ మూమెంట్కు ప్రెసిడెంట్గా వ్యవహరించిన వాడు సర్ నిజామత్ జంగ్.
ఈ మూమెంట్కి జనరల్ సెక్రటరీగా వివరించిన వాడు బూరుగుల రామకృష్ణారావు, గొప్ప ఆయన. వారు తర్వాత తెలంగాణకి, హైదరాబాద్ సంస్థానానికి, హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. అట్లాగే రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారు, అట్లాగే మాడపాటి హనుమంతరావు గారు, అట్లాగే మనకు కనిపించే వామన్ నాయక్ గారు, అట్లాగే మనకు కనిపించే కాశీనాథ్ వైద్య వీరి తర్వాత మనకు స్పీకర్ కూడా పనిచేశారు ఇది తొలి హైదరాబాద్ అసెంబ్లీకి. సో వీళ్ళందరి పేర్లను మీరు గుర్తుపెట్టుకోండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ 1935 మూమెంట్ వాజ్ సర్ నిజాముద్దీన్, జనరల్ సెక్రటరీ వాజ్ బూరుగుల రామకృష్ణరావు, అండ్ రావు బహదూర్ వెంకట్రామరెడ్డి అండ్ మాడపాటి హనుమంతరావు ఆర్ అదర్, వామన్ నాయక్ అండ్ కాశీనాథ్ వైద్య. వీళ్ళతో పాటుగా ఇంకొకరు పద్మజా నాయుడు, ఆ పేరు మిస్ అయ్యాను నేను, పద్మజా నాయుడు. ఈమె గురించి మనం అంతమంది మాట్లాడుకున్నాం కదా. ఎవరు ఈ పద్మజా నాయుడు? 1942 క్విట్ ఇండియా మూమెంట్లో ఈ కోటను ఎక్కి, మనకి ఇది నిజాం రెసిడెన్స్ని ఎక్కి దానిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిన గొప్ప ఆమె అరుణ ఆసఫ్ అలీకి అనుచరులాగా ఉండేది. అట్లాగే సరోజిని నాయుడు కూతురు, ఈమె మెడన్గా ఉండేది. ఈమె పూర్తిగా గొప్ప దేశభక్తురాలు. దాని తర్వాత కూడా ఈమెకు సరైన గౌరవాన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. కాబట్టి పద్మజా నాయుడు కూడా ఈ మూమెంట్ లీడ్ చేసిన దాంట్లో ఉన్నారు. సో కైండ్లీ నోట్ ఆల్ దీస్ పీపుల్ నేమ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిజాముద్దీన్, బూరుగుల రామకృష్ణరావు, వెంకట్రామరెడ్డి, మాడపాటి హనుమంతరావు, అట్లాగే వామన్ నాయక్, కాశీనాథ్ వైద్య, పద్మజా నాయుడు, వీళ్ళ పేర్లను నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకో కీలకమైన చర్చలోకి పోయి క్లాస్ నేను జియోగ్రఫీ సార్కి అప్పచెప్తాను. దయచేసి దీన్ని మీరు ఇమీడియట్గా మీరు దీన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనకు చివరిగా కనిపించే స్లైడ్లో మనం డిస్కస్ చేసే బేసిక్ అంశం ఏదైతుందో ఆ చర్చలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే ఈ ఉద్యమం బయటకు వచ్చిందో, అంటే మనకు ప్రధానంగా హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వాలి, ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలనే డిమాండ్ బయటకు వచ్చిందో, అప్పుడు నిజాం ప్రభుత్వము ఈ ఉద్యమానికి తలొగ్గి, ఎందుకంటే ప్రముఖులందరూ ఈ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి 1937లో ఒక కమిషన్ వేసింది. ఇది మనకు లాస్ట్ టైం గ్రూప్ 2లో అడగబడ్డబెట్టి, ఇది లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగారు. ఆ కమిటీ పేరే అరవముదు అయ్యంగార్ కమిటీ. ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ పేరు అరవముదు అయ్యంగార్ కమిటీ. ఈ అరవముదు అయ్యంగార్ కమిటీ 1937లో వేస్తే 1938లో ఈ కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా విషయాలు చాలా నిజాయితీగా చెప్పింది కమిటీ. ఏం చెప్పిందంటే, నిజంగా హైదరాబాద్లో లోకల్స్కి మనం ఊహించిన లెవెల్లో జాబ్స్ రాలేదు. ఆ ముల్కీ రూల్స్లో ఇంకొన్ని లోపాలు ఉన్నాయి. ఆ ముల్కీ రూల్స్లో ఉండే ఆ లోపాలను సరిచేస్తే, ఆ ముల్కీ రూల్స్లో ఉండే లోపాలను కనుక మనకు సరిదిద్దితే లోకల్స్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఉద్యోగాలని లోకల్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ అరవముదు అయ్యంగార్ కమిటీ చెప్పింది. ఇది మన గ్రూప్ 2 బిట్ అని చెప్పాను నేను. భవిష్యత్తులో కూడా దీని మీద మనకంటూ ఐడియా ఉండాలి. అప్పుడు నిజాం గవర్నమెంటు ఈ అరవముదు అయ్యంగార్ కమిటీ చెప్పిన విషయాలను సమీక్షిస్తూ, డెఫినెట్గా మేము లోకల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, మీరు ఇచ్చిన సవరణలు మేము చేస్తామని హామీ చేసింది. ఆ చేసిన టైంలోనే ప్రపంచంలో ఒక ఉపద్రవం వచ్చింది. మీకు అందరూ తెలుసు కదా, వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ 1939 to 1944? ఎనీబడి కెన్ రైట్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1939 to 44? దట్ ఈస్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ రాగానే ప్రపంచం అంతా సెకండ్ వరల్డ్ వార్ మీద ఫోకస్ చేసింది. అప్పుడు 63 అయ్యంగార్ కమిటీని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజాం ప్రామిసెస్ని వినడానికి కూడా ఎవరికి ఓపిక లేకపోయింది. ప్రపంచం అంతా ఆ సెకండ్ వరల్డ్ వార్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రపంచం అంతా సెకండ్ వరల్డ్ వార్ మీద ఫోకస్ చేసిందో, ఈ 63 అయ్యంగార్ కమిటీ పెట్టిన విషయాల మీద మనకు రిపోర్ట్ మీద పెద్ద శ్రద్ధ లేకుండా అయిపోయింది. దాని తర్వాత తెలంగాణ ప్రాంతంలో మనకు సాయుధ రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో, ఆ సాయుధ రైతాంగ పోరాటం జరగగానే మొత్తం ఫోకస్ అంతా సాయుధ రైతాంగ పోరాటం మీద మళ్ళీంది. ఎప్పుడైతే సాయుధ రైతాంగ పోరాటం మీద అది టోటల్గా వచ్చిందో, ఆ సాయుధ రైతాంగ పోరాటం మీద ఆ టోటల్ ఫోకస్ జరిగేసరికి ఈ అరవముదు అయ్యంగార్ చెప్పిన విషయాలన్నీ పోయినాయి. ఇట్లా మనం ఏ ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఉద్యమాన్ని క్రియేట్ చేశామో, అది అరవముదు అయ్యంగార్ కమిటీ దగ్గర ఎండ్ అయింది. దాని కంటిన్యూషన్ అయిందన్న విషయం మీద నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మీద మంచి పుస్తకం చదవాలనుకున్నప్పుడు ద బెస్ట్ బుక్ ఐఎమ్ సజెస్టింగ్. ప్రతి చాప్టర్ మీద కూడా నేను బుక్ పెడతాను. కానీ ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1 వాళ్ళ కోసం నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో ఆషామాషిగా ఎగ్జామ్ రాస్తే మీరు సక్సెస్ కాలేరు. కొన్ని ఫండమెంటల్ పుస్తకాలు చదవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం ఇష్యూస్ మీద మీకు అద్భుతంగా కనిపించే పుస్తకము హైదరాబాద్ ముల్కీ రూల్స్. ఇది రాసింది జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జస్టిస్ పింగిల్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినుంటారు. ఈ జస్టిస్ పింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన పుస్తకం పేరు ఏంటంటే హైదరాబాద్ ముల్కీ రూల్స్. ఈ హైదరాబాద్ ముల్కీ రూల్స్ అనే పుస్తకంలో
ఈ మొత్తం మూమెంట్, దాని పూర్వపరాలు అవన్నీ తెలుస్తాయి. మీరు దయచేసి చదివితే అట్లాంటి పుస్తకాలు చదవండి. ఈ చెత్త పుస్తకాలు, ఎవడు పడితే వాడు రాష్ట్ర పుస్తకాలు, వాడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి అది రాకుంటే తాను ఒక పుస్తకం రాసి బయటకు వచ్చే వాళ్ళు బాగా తయారైపోయినారు. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు వ్యక్తిగతంగా, కానీ మనం పుస్తకాలను చదువుతున్నప్పుడు దయచేసి ఆథర్ పేరు చూడాలి, ఆథర్ కింద క్వాలిఫికేషన్ చూడాలి. నిజంగా ఈ ఆథర్కి నిజంగా నాలెడ్జ్ ఉందా లేదా, అతను ఏం చదువుకున్నాడు, అతను తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా లేదా అనే విషయాలు. ఈ మధ్య కాలంలో చాలామంది అసలు తెలంగాణతో సంబంధం లేకుండా, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా, ఈ ప్రాంతంతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొస్తున్నారు. అవి మన క్రైటీరియా కాదు. కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వెన్ యూ ఆర్ పర్చేసింగ్ ఏ బుక్, వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ బుక్, యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు రైటర్, హిస్ క్వాలిఫికేషన్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు పర్చేస్ ఏ బుక్. ఇది మనకు కనిపించేది. ఇంకా మనం చాలా విషయాలని చాలా కోణాల్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దయచేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి. దీనికి సంబంధించి డేట్ యాక్చువల్గా 1 ఫిబ్రవరి ఉంది, కానీ ఇప్పుడు మా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్స్ ఏమన్నారంటే ఈ డేట్ను మేము మారుస్తున్నాం సార్, ఇది 1 ఫిబ్రవరి కాకుండా దీన్ని 26 జనవరికి క్లోజ్ చేస్తున్నాం, 27 నుంచి దీని రేట్ పెరుగుతుందని చెప్పారు. ఎవరైతే దోస్ వాంటెడ్ టు బేసికల్లీ టేక్ దిస్ వీడియోస్, అంటే మా హిస్టరీకి సంబంధించిన వీడియోస్ని మీరు నిజంగా కావాలనుకున్నప్పుడు వీడియోస్ మొత్తం టోటల్గా అప్డేట్ అయి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆ వీడియోస్ని మీరు తీసుకోండి. ఆ వీడియోస్కి ఇవాళ 24th, 25th 2 days, 26 3 days ఉంది. ఆ 3 days తర్వాత ఈ 200 ఆటోమేటిక్గా ఫుల్ ప్రైస్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసం ఫుల్ ప్రైస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మీకు ఆర్థిక భారం పడకుండా దోస్ వాంటెడ్ టు లిజన్ మై తెలంగాణ హిస్టరీ వీడియోస్ ఒక ఆఫర్ కోసం, ఎందుకంటే 26 జనవరి 2021 ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. కాబట్టి మా జ్ఞాపకం కోసము, మేము పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసము, విద్యార్థులు మోటివేట్ చేయడం కోసము హిస్టరీ క్లాసెస్ ఎట్లా ఉంటాయి, తెలంగాణ ఓరియంటేషన్లో హిస్టరీ క్లాసులు చెప్పడమేనా, దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం కాబట్టి ఉంటుంది. దీని వ్యాలిడిటీ 24/7 వీడియో క్లాసులు, అన్లిమిటెడ్ వీడియో వ్యూస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్, ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మేము ఇస్తాం, డెస్క్టాప్ వ్యూస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు ఎవరైతే దోస్ వాంటెడ్ టు టేక్ మై హిస్టరీ వీడియోస్ పర్టికులర్లీ ఆన్ తెలంగాణ, దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ 26 జనవరి. ఫ్రమ్ 27th ఆన్వర్డ్స్ ది ఆఫర్ పోతుంది, ఫుల్ ప్రైస్ వస్తుంది. కాబట్టి దయచేసి తీసుకునే వాళ్ళు తీసుకోండి. మీకు ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ప్రిపేర్ కాండి. త్వరలోనే తెలంగాణ ఉద్యమం మీద కూడా నా వీడియోస్ వస్తుంటాయి. దీన్ని కూడా స్టార్టింగ్లో ఇది కూడా జస్ట్ కొద్ది రోజుల వరకే ఉంటుంది స్టార్టింగ్లో, ఇది తర్వాత యూ హ్యావ్ టు గో విత్ ఫుల్ ప్రైస్, ఇది కూడా పోతుంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఉద్యమ క్లాసెస్ కావాలనుకుంటే, ఇంకా దాని పూర్తి స్థాయిలో అప్లోడ్ కాలేదు, జస్ట్ యాప్ బిగిన్ చేస్తాం. ఇప్పుడు మాకు ఎవరైతే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారో వాళ్ళకు మాత్రమే 2000కి ఇస్తాం. దాని తర్వాత దీని ప్రైస్ కూడా పెరుగుతుంది. కాబట్టి జస్ట్ మాకు ఎకనామిక్ సపోర్ట్ ఉండడం కోసము, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ చాలా ఇబ్బందులు పడి చాలా కష్టపడి ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం, మేము విపరీతమైన ఇబ్బందులలో నడుపుతున్నాం. కాబట్టి మీరు మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కోసం ఇది పెట్టాం. ఫ్యూచర్లో దీని ప్రైస్ విత్ షార్ట్ పీరియడ్లో దీని ప్రైస్ బాగా పెరుగుతుంటుంది. దయచేసి గమనించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ మీరు చేసుకోండి. ఇంకా చివరిగా అనౌన్స్మెంట్ అంటే న్యూ బ్యాచ్ February 2nd స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ బ్యాచ్, పూర్తి స్థాయి ఆన్లైన్ బ్యాచ్, పూర్తి స్థాయి ఆఫ్లైన్ బ్యాచ్. న్యూ బ్యాచ్ 2nd February స్టార్ట్ అవుతుంది. 10 AM ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 4 AM స్టార్ట్ అవుతుంది. దీస్ ఆర్ అవర్ ఫ్యాకల్టీ. అట్లాగే నా క్లాస్ తర్వాత ఇమీడియట్గా జియోగ్రఫీ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత డాక్టర్ శ్రీనివాస్ సార్ క్లాస్ ఉంటుంది, పాలిటీ. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా దయచేసి 707-501-9931కి మీరు ఫోన్ చేయండి, వివరాలు తీసుకోండి. తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఇమ్మీడియట్గా మీరు జాయిన్ అయిపోండి. మీకు ఎప్పటికీ పీడిఎఫ్ రూపంలో అన్నీ మేము పెట్టే ప్రయత్నం చేస్తుంటాము. కాబట్టి ఈ ఫోన్ నెంబర్ తోటి మీరు ఫోన్ చేస్తే మీ పేరును డెఫినెట్గా ఇమ్మీడియట్గా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో చేరుస్తారు. లేదా టెలిగ్రామ్ లింక్ కింద ఉంది కాబట్టి దానికి చేరండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. అట్లాగే నిజంగా ఈ వీడియో, నా క్లాసు మీకు ఉపయోగకరంగా ఉండి ఈ ఫ్రీ సర్వీస్ నిజంగా మీకు బేసికల్గా కొంత మిమ్మల్ని ఫెడ్ చేస్తే, మీకున్న నాలెడ్జ్కి కొంత అదనంగా నాలెడ్జ్ ఇస్తే, దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, అట్లాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఒక 2 నిమిషాలు బ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత జాగ్రఫీ సారు వెరీ సీనియర్ ఫ్యాకల్టీ, మన దగ్గర కొద్ది మంది మాత్రమే జాగ్రఫీ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, అందులో ఆయన ప్రముఖునిగా ఉన్నారు. వారి క్లాస్ స్టార్ట్ అవుతుంది. కైండ్లీ వాచ్. జాగ్రఫీ తర్వాత పాలిటీ క్లాస్ ఉంటుంది. కైండ్లీ కీప్ వాచింగ్ 5 Mantra Career Plan. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
Hi friends, welcome to 5 Mantra Career.
Right. Today, now I can explain about the physical geography, Indian physical geography. From Indian physical geography, there are the four major landforms are on Earth's surface. Now, you can see right. Now, about that Indian land surface, right now see, this is about the Indian physical geography. From the Indian physical geography, there are the one of the important Himalayan mountain, second one is the Ganga Sindhu Brahmaputra, third one is the peninsular plateau, and also fourth one is the coastal plain. So now explain about the coastal plain. Now I will take the coastal plain. So now, right, there are the coastal plain which is a two types. There are the west coastal plain and also east coastal plain. This is west coastal plain, this is east coastal plain. Right now see, this is west coastal plain and also this is east coastal plain. అంటే మనకు ఇప్పుడు భౌగోళిక అంటే భారత భౌగోళిక స్వరూపాల గురించి ఇక్కడ మనం చూద్దాం. భారత భౌగోళిక స్వరూపాల్లో ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దానికి దక్షిణాన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం, మరియు దానికి దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమికి రెండు వైపులా, ఇటువైపు పశ్చిమ తీర మైదానం, ఇటువైపు తూర్పు తీర మైదానం. అంటే వెస్ట్ కోస్టల్ ప్లేన్ దిస్ సైడ్ and eastern side east coastal plain. Right now I can explain about the, I can start from here west coastal plain, I can go for the next east coastal plain. ఇప్పుడు ప్రస్తుతం మనం పశ్చిమ తీర మైదానము మరియు తర్వాత తూర్పు తీర మైదానం గురించి మనం పూర్తిగా వివరంగా చూద్దాం. రైట్. సో నౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది వెస్ట్ కోస్టల్ ప్లేన్. అంటే పశ్చిమ తీర మైదానం గురించి మనం వివరంగా ఇక్కడ చూద్దాం. Right. Now you can see here, right, this is our South India, means peninsular plateau. So this is west coastal plain, this is east coastal plain. So these are the western Ghats, these are the eastern Ghats. Both are joining at the Nilagiri mountains. Right now see here, this about this west coastal plain, this is the east coastal plain. Right. This is the Deccan plateau. Now you can see here, this is Deccan plateau. This is the South Indian structure. దక్షిణ భారతదేశంలో మనకు పశ్చిమ తీర మైదానము, తూర్పు తీర మైదానం అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో పశ్చిమ తీర మైదానము మనకు పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రానికి ఇది పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ మరియు అరేబియా సముద్రం, అరేబియన్ సీ, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పశ్చిమ తీర మైదానం అంటే వెస్టర్న్ ఘాట్స్. ఈ పశ్చిమ తీర మైదానము మనకు ప్రధానంగా ఇటు గుజరాత్, ఇటు మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఆల్సో గోవా, కర్ణాటక అండ్ కేరళ. కర్ణాటక అండ్ కేరళ. సో దిస్ వెస్ట్ కోస్టల్ ప్లేన్ is complete extended in western side, on western side of the western Ghats in గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. రైట్. ఇక జనరల్గా మనకి వెస్ట్ కోస్టల్ ప్లేన్ అనేది దాని గురించి చూద్దాం. వెస్ట్ కోస్టల్ ప్లేన్ ఈజ్ లైస్ బిట్వీన్ ది సహ్యాద్రి అండ్ ఆల్సో అరేబియన్ సీ. సో నౌ యూ కెన్ సీ హియర్ వెస్టర్న్ ఘాట్స్, అనదర్ నేమ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్, అనదర్ నేమ్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ది సహ్యాద్రి మౌంటైన్స్. సో దిస్ సహ్యాద్రి మౌంటైన్స్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్. అంటే పశ్చిమ కనుమలని మనకు ప్రధానంగా సహ్యాద్రి పర్వతాలు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు.
ఈ పశ్చిమ కనుమలో మనకు ప్రధానంగా అరేబియా సముద్రము మరియు పశ్చిమ కనుమలకు మధ్యలో ఇది విస్తరించింది. పశ్చిమ కనుమలో వెస్టర్న్ ఘాట్స్ మరియు అరేబియా సముద్రాల మధ్య గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు ఇవి విస్తరించబడి ఉన్నాయి. ఇలా చూడండి, ఇక్కడ ఇది వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమలకు పశ్చిమాన అరేబియా సముద్రానికి తూర్పున ఈ తూర్పు తీర మైదానం అంటారు, దీన్ని తూర్పు తీర మైదానము. ఇది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం పశ్చిమ కనుమల యొక్క పొడవు తీసుకుంటే ప్రధానంగా మనకు 1600 కిలోమీటర్ల పొడవుని కలిగి ఉంటుంది. So this west coastal plain, it will be starting from the Rann of Kutch to Kanyakumari. Kanyakumari, it is in Tamil Nadu. Rann of Kutch is in Gujarat. So ఇది మనకు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ మొత్తం 5 రాష్ట్రాల్లో మనకి పశ్చిమ తీర మైదానం అనేది 5 రాష్ట్రాల్లో ఇది విస్తరించబడి ఉంది. Right now, it is mainly characterized by the sandy beaches and also coastal sand and also sand dunes, mud flats and lagoons, alluvial track and along the rivers. Right now, see here, this పశ్చిమ తీర మైదానం అనేది మనకు ప్రధానంగా ఇది ఏ విధంగా ఏర్పడి ఉందనే విషయం తీసుకుంటే, పశ్చిమ తీర మైదానం యొక్క అంచు భాగము పూర్తిగా ఇసుకతో కూడిన బీచ్కి సంబంధించి ఉన్నది. అదేవిధంగా కోస్టల్ శాండ్ డ్యూన్, ఈ అంచు భాగంలో మనకు పూర్తి స్థాయిలో ఇసుకతో కూడినటువంటి ఎత్తైనటువంటి ఇసుక దిబ్బలు ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నాయి. అదేవిధంగా మడ్ ఫ్లాట్స్, బురదతో కూడినటువంటి మనకు మైదాన ప్రాంతం ఉంది. తర్వాత ఇక్కడ మనకు ప్రధానంగా కొన్ని లాగూన్స్ అంటారు. లాగూన్స్ అంటే మనకు ఉప్పు నీటి సరస్సుల్ని లాగూన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. లాగూన్ అంటే ఉప్పు నీటి సరస్సులు, అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సుల్ని లాగూన్ సరస్సు అనే పేరుతో పిలుస్తుంటారు. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి లాగూన్ సరస్సులో అతి ప్రధానమైనది తూర్పు తీరంలో చిలక ఉప్పు నీటి సరస్సు, రెండవది పులికాట్ ఉప్పు నీటి సరస్సు, అదేవిధంగా పశ్చిమ తీర మైదానంలో ఉన్న అతి ప్రధానమైనటువంటి ఉప్పు నీటి సరస్సులు అంటే లాగూన్ సరస్సులో ఇక్కడ అష్టముది, వెంబనాడ్ అనే ఉప్పు నీటి సరస్సులు, లాగూన్ సరస్సులు కేరళ రాష్ట్రంలో ఇక్కడ ప్రధానంగా ఏర్పడి ఉన్నాయి. సో దిస్ లాగూన్స్ మీన్స్ దట్ ఈస్ including salt lake. That salt lake, they are formed by the oceans. That ocean water is penetrated into the backwater. So like this ocean water body is called as a lagoons. There are so many sand beaches on west coastal plain, Gujarat to Kanyakumari, and also sand dunes. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక దిబ్బలు, sand dunes. There are nearly average 20 to 30 meter height of the sand dunes on west coastal plain. Mud flats, బురదతో కూడినటువంటి మైదాన ప్రాంతాలు కూడా ఇక్కడ ఆవరించబడి ఉన్నాయి. ఈ తీర ప్రాంతంలో అతి ప్రధానమైనది అల్లువెల్ ట్రాక్, అంటే ఒండ్రు మట్టితో కూడినటువంటి మైదాన ప్రాంతము ఇక్కడ ఈ తీర ప్రాంతంలో అత్యధికంగా ఉంటాయి. ఇక రైట్ this is Western Ghats. Now about this Western Ghats, its total length of the Western Ghats from Rann of Kutch to up to Kanyakumari, its total length is 1600 kilometers. 1600 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ పశ్చిమ తీర మైదానం అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ లో మనకు ప్రధానంగా ఎక్కువగా ఈ తీర ప్రాంతంలో కొన్ని నదులు తీర ప్రాంతం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించే ప్రాంతాల వద్ద మనకు ప్రధానంగా
మడ్ ఫ్లాట్స్ అంటే బురద నేలలు అత్యధికంగా ఏర్పడి ఉంటాయి. ఈ నదులు ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయో అరేబియా సముద్రంలోకి, ఈ నదులు తీసుకొచ్చినటువంటి అత్యంత సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి చేత ఈ మైదాన ప్రాంతం ఏర్పడి ఉంది. ఇలా ఈ మైదాన ప్రాంతం ఇలా పశ్చిమ తీర మైదానము మనకు వివిధ నదులు తీసుకొచ్చినటువంటి అత్యంత సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి చేత ఈ పశ్చిమ తీర మైదానము ఈ 5 రాష్ట్రాల్లో ఇవి ఏర్పడి ఉన్నాయి. ఇలా ఏర్పడమే కాకుండా మనకు పశ్చిమ తీర ప్రాంతంలో అత్యధికంగా పోటుపాట్లు ఎక్కువగా వస్తుంటాయి. తూర్పు తీర ప్రాంతంతో పోల్చుకుంటే పశ్చిమ తీర ప్రాంతంలో మనకు అత్యధికంగా పోటుపాట్లు అనేవి రావడం జరుగుతుంది. ఈ పోటుపాట్ల ఫలితంగా పోటు అనగా సముద్ర నీరు సూర్యుని చంద్రుడు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ ఫలితంగా పశ్చిమ తీర ప్రాంతంలో మనకు అనగా అరేబియా సముద్రంలో అత్యంత ఎత్తులో అలలు తీర ప్రాంతంలోకి నీరు రావడాన్ని పోటు అంటారు. మళ్ళీ అదే నీరు సముద్రంలోకి కొంత దూరం వెనకకు వెళ్ళిపోవడాన్ని పాటు అనే పేరుతో పిలుస్తారు. దెర్ ఆర్ ది tidal waves. High tidals, water is entered into the coastal line. Low tidal means that water again they can enter into the ocean. ఈ విధంగా మనకు పశ్చిమ తీర మైదానంలో అత్యధికంగా పోటుపాట్లు రావడం ఫలితంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే తీర ప్రాంతం అనేది తీర ప్రాంతము ఇలా కోతకు గురి అవుతుంది. ఇలా కోతకు గురి కావడం అంటే ఇక్కడ సముద్ర నీరు అలల చేత తీర ప్రాంతాన్ని కోతకు గురి చేసి నీరంతా ఇలా లోపలికి చొచ్చుకొని రావడం జరుగుతుంది. ఎలా అయితే నీరు ఇలా చొచ్చుకు రావడం వలన ఈ తీర ప్రాంతంలో ఏదైతే నీరు ఉప్పు నీరు ఈ తీర ప్రాంతంలోకి వచ్చిందో అక్కడ మడ్ ఫ్లాట్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా బురద మైదానంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇలా నీరు అత్యధికంగా ఏ ప్రాంతం అయితే ఎక్కువ ఎరాషనింగ్ ప్రాసెస్ ద్వారా నీరు లోపలికి వచ్చి ఎక్కడైతే నీరు ఎక్కువ లోపలికి వస్తుందో ఆ ప్రాంతం వద్ద ఉప్పు నీటి సరస్సులు అంటే సాల్ట్ లేక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఉప్పు నీటి సరస్సుల్లో అతి ప్రధానమైనటువంటి ఉప్పు నీటి సరస్సులు కేరళ రాష్ట్రంలో అష్టముది అండ్ ఆల్సో వెంబనాడు అనే ఈ 2 ఉప్పు నీటి సరస్సుల్ని కూడా లాగూన్ సరస్సులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే మిగతా రాష్ట్రాల్లో మనకు అత్యధికంగా బ్యాక్ వాటర్ అంటారు, అంటే పుష్ట జలాలు అనే పేరుతో పిలుస్తారు. పుష్ట జలాలు అంటే బ్యాక్ వాటర్. ఈ విధంగా నీరు పోటుపాట్ల ద్వారా అదేవిధంగా సైక్లోన్ తుఫాన్ల ద్వారా కూడా తీర ప్రాంతంలోకి నీరు చొచ్చుకు వచ్చి ఆ తర్వాత ఆ నీరు చేత ఎక్కువ భాగము సరస్సులాగా ఏర్పడి ఇక్కడ అతి ప్రధానమైనటువంటి అష్టముది వెంబనాడ్ అనే అతి ప్రధానమైనటువంటి లాగూన్ సరస్సులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకనే పశ్చిమ తీర మైదానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధాన పాత్ర ఏంటంటే ఇక్కడ ఎక్కువగా పుష్ట జలాలు ఏర్పడతాయి. అంటే నీరు లోపలికి చొచ్చుకు రావడం వలన ఇక్కడ కొన్ని జల భాగాలు ఏర్పడతాయి. ఈ జల భాగాలు లోపలికి చొచ్చుకొచ్చి అక్కడ మనకు పుష్ట జలాలు అనే పేరుతో బ్యాక్ వాటర్ అనే పేరుతో ఇలా ఏర్పడతాయి. ఇలా మనకు పశ్చిమ తీర మైదానంలో ఎక్కువగా ఈ పుష్ట జలాలు ఎక్కువగా ఉండి ఇక్కడ ఈ పుష్ట జలాల ప్రాంతంలో సహజ ఓడరేవులకు ఈ పశ్చిమ తీర మైదానము పుట్టినిల్లుగా పిలుస్తారు. This Western Ghats is a very famous for the natural ports. Because of this west coastal plain is maximum by the sea waves, that coastal area backwater is entered into the backwater. So by this at that backwater there are these so many natural shipyards are naturally they are formed the shipyards like here in Gujarat there are the Kandla shipyard. This is the Kandla shipyard. Kandla ఓడరేవు. ఈ కాండ్లా ఓడరేవు భారతదేశంలోనే ఎక్కువ పోటుపాట్లకు ఇది నిలయంగా చెప్పడం జరుగుతుంది. Kandla port is the very famous for the high tidal and also low tidal. Here Mumbai ఓడరేవు shipyard and also Navasena shipyard, Marmagova and Mangalore
and Mangalore and Cochin. Like this, 6 major shipyard, including so many medium and minor shipyard also on west coastal plain. By this sea waves, this west coastal plain is become as a erosion. At that erosioning process, that backwater, that water bodies are formed. So at that water bodies, there are the major, medium, minor shipyards are established, is formed. So at the same time, at that backwater, at the size of the big backwater, there are the lagoon lakes also, they are the formed. Right. Now, right now see, now this is about the structure of the west coastal plain. This is the Gujarat coastal plain. This is the Gujarat coastal plain. Is a Gujarat coastal plain. This is the from year to year Gujarat coastal plain. From year to year Gujarat coastal plain. This total from year to year. This is the Maharashtra coastal plain. This is about the Goa coastal plain. This is the Karnataka coastal plain. This is Kerala coastal plain. These are the coastal plain. This is the up to this one. Right now see, west coastal plain may be subdivided into main region. There are the west coastal plain, there are divided into some of the division, some of the main region. So now you can see that Maharashtra coastal plain, which is called as a Konkani coastal plain. Right now see, this is the Maharashtra coastal plain. This is the Maharashtra coastal plain. Second one is the Goa coastal plain. This is about the Goa coastal plain, which is called as the Konkani coastal plain. Right now see, Maharashtra coastal plain, which is called as a Konkani coastal plain. Right, second one is the Goa coastal plain, which is called also Konkani coastal plain. Both are the same coastal plain. Karnataka coastal plain is the Canara coastal plain, and also Kerala coastal plain, Malabar coastal plain. So in Karnataka coastal plain, Canara coastal plain, Kerala coastal plain, which is called as a Malabar coastal plain. West coastal plain again narrow within the average width of the 64 kilometers. So this is the west coastal plain, average width of the west coastal plain 64 kilometers is the average width of the west coastal plain. So now see, there are the intended with many natural ports. Just now explain about that. మనకు ప్రధానంగా మనకు పశ్చిమ తీర మైదానంలో ప్రధానంగా సహజ ఓడరేవులకు అనుకూలంగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా జోగ్ is a one of the waterfall, Jog waterfall. This Jog waterfall is an longest on the in Asian continent. In Asian continent, which is the longest waterfall means Jog waterfall. Its another name is the Jorasappa waterfall also. Jog waterfall is located on Canara coastal plain on the Sharavati river. Right, just now on Malabar coastal plain there are the two salt lagoon Saras lakes also is there. Just now explain about the that name of the lagoon lakes. They are the Astamudi, Vembanadu, both are the lagoon Saras lakes. Okay, మనకు జనరల్గా పశ్చిమ తీర మైదానంలో ఎక్కువగా సహజ ఓడరేవులు ఉంటాయి. ఈ సహజ ఓడరేవుల్లో అతి ప్రధానమైనదిగా
ఈ సహజ ఓడరేళ్ల ప్రాంతంలో ప్రధానమైనది. ఇక్కడ ఆసియా ఖండంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతము జోగ్ వాటర్ ఫాల్ మరియు అదేవిధంగా జొరసప్ప వాటర్ ఫాల్. ఈ జొరసప్ప వాటర్ ఫాల్ అనే ఇది మనకు ప్రధానంగా శరావతి నదిపై మనకు కెనరా తీర మైదానంలో ఇది ఏర్పడి ఉంది. అదేవిధంగా మలబార్ తీర మైదానం, కేరళలో ఉన్న మలబార్ తీర మైదానంలో ప్రధానంగా ఎక్కువగా 2 ఉప్పునీటి సరస్సులకు సంబంధించినటువంటి లాగూన్ సరస్సులు కూడా ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న అతి ప్రధానమైనటువంటి లాగూన్ సరస్సులో, కేరళలో ఉన్న అతి ప్రధానమైన లాగూన్ సరస్సులో అష్టముది, వెంబనాడ్ ఈ 2 కూడా అతి ప్రధానమైనటువంటి సరస్సులుగా వీటిని పిలుస్తూ ఉన్నారు. సో it stretches itself from the Kathiawar to Kanyakumari, is a length about the 150 kilometer, average width it will be 80 kilometers. So is a length. At Gujarat that length it will be average length of the right. It stretches itself from the Kathiawar to Kanyakumari. So is a in Tamil Nadu Kanyakumari its length is about the 1500 kilometers. 1500 kilometers. So average width 80 kilometers. East coastal plain. Now just now I can explain about the some of the రైట్. డీప్లీ లోతుగా మనం పశ్చిమ తీర మైదానానికి సంబంధించినటువంటి తీర మైదానాల పేర్లు అవి ఏ నదుల చేత ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ ఇది పశ్చిమ తీర మైదానం, ఇది పశ్చిమ కనుమలు. రైట్, ఇది మధ్యప్రదేశ్ నుంచి వింధ్య సత్పురా పర్వతాల నుంచి ఇవి మైకల్ పర్వతాలు. మధ్యప్రదేశ్లోని మైకల్ పర్వతాల నుంచి మనకు నర్మదా నది జన్మించి ఇలా వెళ్తూ మనకిది మహారాష్ట్ర నుంచి ఇలా వెళ్తూ గుజరాత్ గుండా అరేబియా సముద్రంలోకి వెళుతూ ఉంది. సో దిస్ ఇస్ దే నర్మదా రివర్. నర్మదా నది మనకు మధ్యప్రదేశ్లోని మైకల్ పర్వతాల గుండా వింధ్య సత్పురా పర్వతాల గుండా వస్తూ మనకు చివరిగా ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఇలా మనకు నర్మదా నది మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా ఇది గుజరాత్లోకి ప్రవేశిస్తూ ఉంది. రైట్, ఇక చూడండి ఇక్కడ అదేవిధంగా ఇది గుజరాత్. మనకు జనరల్గా రైట్ నర్మదా నది మనకు ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ గుండా వెళ్తూ చివరిగా గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబత్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. రైట్, నౌ సి దిస్ ఇస్ తపతి నది. తపతి నది మనకు సత్పురా నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఇలా వెళ్తూ గుజరాత్లోకి ప్రవేశిస్తూ గుజరాత్ నుంచి కంబత్, సింధు శాఖ గుండా అరేబియాలోకి ప్రవేశిస్తుంది. రైట్, ఇంకోటి చూడండి ఇక్కడ మాహీ నది మనకు మధ్యప్రదేశ్ నుంచి ఇది గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి ఇలా అరేబియా సముద్రంలోకి వెళ్తుంది. ఇది తపతి, ఇది మాహి. సబర్మతి నది కూడా ఇలా గుజరాత్లోని మనకు సబర్మతి నది మనకిది రాజస్థాన్లోని మనకు ఆరావళి పర్వతాల గుండా వస్తూ ఇలా వెళ్తూ ఇది కూడా చివరిగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నర్మదా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ది అరేబియా ఫ్రమ్ ది గుజరాత్ and Gujarat Tapati also which is entered into the Arabia from Gujarat. Mahi river also is entered into the
It is also Mahi river is entered into the Arabian Sea from Gujarat. This is the Sabarmati river also is coming towards the Arabia from Gujarat. These are four rivers. These are four river. ఈ 4 నదులు తీసుకొచ్చినటువంటి అత్యంత సారవంతమైన ఒండ్రు మట్టి చేత చూడండి ఇక్కడ ఇవి 4 నదులు నర్మదా, తపతి, మాహి, సబర్మతి. ఈ 4 నదులు మనకు గుజరాత్ గుండా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అంటే ఎందుక ఈ 4 నదులు కూడా నీటితో పాటు ఎన్నో రకాలైనటువంటి అవశేషాలను బురద అవశేషాలైనటువంటి ఒండ్రు మట్టి, ఇసుక మరియు వివిధ ఖనిజ లవణాలు, బంకమట్టు వంటి ఎన్నో రకాల అవశేషాలను తీసుకొచ్చి ఇవి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే ముందు ఇవి పశ్చిమ తీర మైదానంలో ఇటు గుజరాత్లో ఇటు మహారాష్ట్రలో నర్మదా, తపతి మహారాష్ట్రలో వివిధ రకాల అవశేషాలను స్థిరీకరిస్తూ ఇక్కడ కొంకణి కోస్టల్ ప్లెయిన్ కొంకణి కోస్టల్ ప్లెయిన్ ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనకు గుజరాత్లోకి కూడా మనకు నర్మదా, తపతి, మాహి, సబర్మతి వంటి ఈ 4 నదులు గుజరాత్లో మనకు వివిధ రకాలైనటువంటి ఒండ్రు మట్టిని ఈ గుజరాత్ తీర మైదానంలో స్థిరీకరించడం వలన ఈ గుజరాత్ తీర మైదానము ఏర్పడింది. ఈ గుజరాత్ తీర మైదానాన్ని మనకు ప్రధానంగా దీన్ని ఏమంటారంటే కతియావార్ కోస్టల్ ప్లెయిన్. దిస్ ఇస్ కొంకణి కోస్టల్ ప్లెయిన్. సో జనరలీ గుజరాత్ కోస్టల్ ప్లెయిన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ది రివర్ ఆఫ్ ది నర్మదా, Tapati, Mahi, Sabarmati. So this Kathiawar coastal plain is formed by the Narmada, Tapati, Mahi, Sabarmati rivers. By these 4 rivers, Gujarat coastal plain is formed. Is one of the major agriculture region of the Gujarat is a Kathiawar coastal plain. Right now see, this is the Maharashtra coastal plain which is called as a Konkani coastal plain అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఈ కొంకణి తీర మైదానము అనగా ఈ కొంకణి తీర మైదానము వివిధ రకాలైనటువంటి ఒండ్రు మట్టి చేత, బంకమన్ను వంటి వాటి చేత స్థిరీకరించడం వలన ఈ మహారాష్ట్ర కోస్టల్ ప్లెయిన్ ఏమంటారంటే కొంకణి కోస్టల్ ప్లెయిన్ అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. ఇక అదే విధంగా మనకి ఇక్కడ గోవా ఉంది. గోవా కోస్టల్ ప్లెయిన్ ని కూడా మనకు కొంకణి కోస్టల్ ప్లెయిన్ అనే పేరుతో పిలుస్తారు. కొంకణి గుజరాత్ కోస్టల్ ప్లెయిన్ కూడా కొంకణి కోస్టల్ ప్లెయిన్ అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఇక చూడండి ఇక్కడ ఈ పశ్చిమ కనుమల నుంచి ఒక రివర్ వెళ్తుంది, ఇంకో రివర్ కూడా వెళ్తుంది. పశ్చిమ కనుమల నుంచి 2 నదులు మనకు ఈ గోవా కొంకణి కోస్టల్ ప్లెయిన్ లోకి ప్రవేశించి ఇది మాండవి, జూవారి వంటి ఈ 2 నదులు తీసుకొచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి అవశేషాలైనటువంటి బంకమన్ను, ఒండ్రు మట్టి మనకు అదేవిధంగా ఇసుక వంటి అవశేషాల చేత ఈ గోవా కొంకణి కోస్టల్ ప్లెయిన్ స్థిరీకరించబడింది. కాబట్టి ఈ మైదాన ప్రాంతాన్ని గోవాలో ఏమంటారంటే కొంకణి కోస్టల్ ప్లెయిన్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా మనకు కర్ణాటక, ఇది కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలో మనకు ప్రధానంగా 2 నదులు కెనరా తీర మైదానం, కర్ణాటక తీర మైదానాన్ని కెనరా తీర మైదానం అంటారు. కెనరా కోస్టల్ ప్లెయిన్. కెనరా కోస్టల్ ప్లెయిన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ది రివర్ ఆఫ్ ది 2 rivers here. One is the Sharavati, second is the Netravati. Sharavati, Netravati, both are the rivers. They are formed the Konkani coastal plain in Karnataka. మనకు శరావతి, నేత్రావతి అనే ఈ 2 నదులు మనకు కర్ణాటక పశ్చిమ కనుమల నుంచి మనకి పశ్చిమ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే ముందు ఈ కెనరా తీర మైదానంలోకి ప్రధానంగా ఇవి ఒండ్రు మట్టిని మరియు ఆ ఒండ్రు మట్టిని, బంకమన్ను, ఇసుక, ఖనిజాలను ఇక్కడ స్థిరీకరిస్తుంది. ఈ విధంగా స్థిరీకరించబడ్డటువంటి ఈ మైదాన ప్రాంతాన్ని కెనరా కోస్టల్ ప్లెయిన్ అనే పేరుతో పిలుస్తారు. ఆసియా ఖండంలోనే
అతి ప్రధానమైనటువంటి జలపాతము కర్ణాటకలోని కెనరా తీర మైదానంలో ఇది శరావతి నదిపైన ఇది ఏర్పడి ఉంది. ఇది శరావతి నదిపై ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి జోగ్ లేదా జొరసప్ప వాటర్ ఫాల్. మనకు అతి ప్రధానమైనటువంటి వాటర్ ఫాల్ జోగ్ లేదా జొరసప్ప వాటర్ ఫాల్. ఇది శరావతి నదిపై మనకు కెనరా తీర మైదానంలో ఇది ఏర్పడి ఉంది. ఇక లాస్ట్ కేరళ కోస్టల్ ప్లెయిన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మలబార్ coastal plain. This Malabar coastal plain is in Kerala, which is also is formed by the river of the three rivers. One is the Periyar, second is the Bharatpur, third one is the Pamba. Right now see Periyar, Bharatpur, Pamba. These are three major rivers. They are passing from Kerala Western Ghats towards the Arabian Sea. So these are three rivers. They can brought the different type of the alluvial soil. That all are the alluvial soil is deposited on Malabar coastal plain. This Malabar coastal plain is a high fertility soil is deposited by the alluvial soil and clay and also minerals. So like this Malabar coastal plain is also is one of the famous coastal plain. So this Pamba is and the Shabarimala is on the bank of the Pamba river in Kerala. So here one of the major port is there. This name of the port Cochin Port. Cochin Jatiya Odarevu. Cochin షిప్యార్డ్ అనే ఒక జాతీయ ఓడరేవు కూడా మనకు పేరియార్కు భరత్పూర్ రివర్కు మధ్యలో ఈ పశ్చిమ తీర మైదానంలో సహజంగా ఏర్పడ్డ ఓడరేవుగా దీన్ని పిలుస్తున్నారు. ఈ కొచ్చిన్ షిప్యార్డ్ అనేది మనకు అరేబియా సముద్ర రాణి అనే పేరుతో జనరల్ గా పిలుస్తున్నారు. హియర్ దేర్ ఆర్ ది very important shipyard, Cochin shipyard, that is a near to Periyar, Bharatpur. It is a near to the Wellington Island, at Wellington Island. So from near to the Cochin Malabar coastal plain is a foreigners, they are the Europeans, they can enter first time from the Malabar coastal plain. So at the on the bank of the here also Jog, Sharavati, near to the Sharavati, here Mangalore shipyard also is there, and also and near to the Mandavi river here Marmagova shipyard also is there. ఇక్కడ మర్మగోవా అనే ఓడరేవు కూడా ఉంది. ఇక తపతి నదికి దగ్గరలో ఇది ముంబై తీర మైదానం. ముంబై is a ముంబై పట్టణం. ఈ ముంబై పట్టణం కూడా ఈ మలబార్ కొంకణి కోస్టల్ తీర మైదానంలో ఉంది. ఈ విధంగా మనకు వివిధ నదుల చేత తీర మైదానాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఈ తీర మైదానము ఎక్కువగా ఇసుకతో కూడి ఎత్తైన ఇసుక దిబ్బల్లాగా ఏర్పడి బురద గుంటలు ఏర్పడడం కాకుండా ఎక్కడైతే నీరు ఎక్కువగా లోపలికి చొచ్చుకొని వస్తుందో ఆ ప్రాంతం వద్ద ఇక్కడ సహజ ఓడరేవులు కూడా ఏర్పడి ఉన్నాయి. ఇది మనకు పశ్చిమ తీర మైదానానికి సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. Right now see, this is about the now after that Western Ghats I can go for the east coastal plain అంటే తూర్పు తీర మైదానము. తూర్పు తీర మైదానము అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. తూర్పు తీర మైదానం. రైట్. మనకు జనరల్ గా ద్వీపకల్ప పీఠభూమికి ది సరౌండింగ్ ఆఫ్ ది పెనిన్సులర్ ప్లాట్యూ వెస్టర్న్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ both are the plains are extended. So now see, east coastal plain is in between Bay of Bengal and eastern Ghats. Right now see, here is a Bay of Bengal, this is a
Western Ghats. This is a east coastal plain. East coastal plain. This east coastal plain is complete extended in between Eastern Ghats and also Arabian Sea from Haldia to Kanyakumari. Haldia to Kanyakumari. Its total length of the 1200 kilometers from the Haldia to Kanyakumari. Haldia, which is in West Coastal Western Ghats, in West Bengal, sorry, in West Bengal state. Right now, see, Eastern Ghats is between East Coastal Plain, which extended in between Eastern Ghats and also Bay of Bengal. ఈ తూర్పు తీర మైదానం అనేది మనకు ప్రధానంగా మనకు ఈ బంగాళాఖాతము మరియు తూర్పు కనుమలకు మధ్యన మనకు ఉత్తరం నుంచి దక్షిణానికి హల్దియా నుంచి వెస్ట్ బెంగాల్లోని హల్దియా నుంచి కన్యాకుమారి వరకు దీని మొత్తం పొడవు 1200 కిలోమీటర్లుగా ఇది ఉంటుంది. ఇట్స్ ఏ మోర్ ఎక్స్టెన్సివ్ వైడ్ దెన్ ఇట్ విల్ బి వెస్టర్న్ కౌంటర్ పార్ట్. రైట్ నౌ సీ, ఈ పశ్చిమ తీర మైదానానికంటే తూర్పు తీర మైదానము 2 రెట్లు ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. దిస్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ is the 2 times bigger than of the west coastal plain. Right. The name of the east coastal plains are formed by the alluvial soil. Generally, east coastal plain is complete deposited by the alluvial soil. That alluvial soil is brought by the Mahanadi River, Bay of Bengal, Godavari, Krishna, Penna, Kaveri. So these are the major rivers they can enter into the Bay of Bengal from eastern side. Right, West Bengal, from West Bengal, which river is passing from West Bengal means that is a Ganga river, is a Mahanadi river, Godavari river, Krishna river, Penna river, Kaveri river. These are 6 rivers they can enter into the Bay of Bengal from different places of the India. మనకు ఈ 6 నదులు అంటే గంగా నది, మనకు గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. అయితే మనకు గంగా ఒక్కటి మాత్రమే మనకు ఉత్తర భారతదేశం చెందింది. ఇటు మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి ఈ 5 నదులు కూడా ద్వీపకల్ప పీఠభూమి నుంచి అనగా దక్కన్ పీఠభూమి గుండా ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ గంగా నది కూడా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ 6 నదులు తూర్పు తీర మైదానం ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మొత్తం మీద ఈ 6 నదులు కలిసి తూర్పు తీర మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 నదులు మనకు ఎన్నో రకాలైనటువంటి ఫార్మ్డ్ బై ది అల్లువెల్ ఫిల్లింగ్ ఆఫ్ ది లిటోరల్ జోన్. అంటే లిటోరల్ అనే ఒక యుగంలో మనకి ఇవి తీసుకొచ్చినటువంటి అత్యంత సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి అవన్నీ కూడా తూర్పు తీర మైదానంలో వివిధ ప్రాంతాల్లో మనకు డెల్టా ఆకారంలో ఈ తీర ప్రాంతంలో ఇవి ఈ నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టి డిపాజిట్ అవుతుంది. సో దీస్ ఆర్ రివర్ దే కెన్ బ్రాడ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ది alluvial soil. That all are the rivers they can deposited that alluvial soil before entered into the Bay of Bengal on east coastal plain in the shape of the delta. Right, that name of the deltas. Right now see, there are the Godavari river is formed by the Godavari river. This is the Godavari river is formed the Godavari delta in Andhra Pradesh Sarkar coastal plain. Krishna delta is also formed one of the delta in Andhra Pradesh, that is a Krishna delta. Godavari river is formed Godavari delta, Krishna river is formed Krishna delta, Mahanadi river is formed Mahanadi delta, Penna delta,
Penna river formed the Penna delta, Kaveri river is formed the Kaveri delta. These are the major deltas. They can major deltas. Right. Right now see, East coastal plain mainly consists of the recent territorial alluvial soil. చూడండి ఇక్కడ మనకు పశ్చిమ తీర మైదానంతో పోల్చుకుంటే తూర్పు తీర మైదానము మనకు రీసెంట్గా టెరిటరీ అల్లువెల్ సాయిల్ అంటే తృతీయ మహాయుగంలో ఇది ఒండ్రు మట్టి చేత ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. సో దిస్ రీజియన్ రైట్ that regions has a straightly shoreline with the well defined beaches of the sand. ఇవన్నీ కూడా తూర్పు తీర మైదానంలో ఈ నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టి చేత ఎక్కువ బీచ్లు, అత్యంత ఎక్కువ వెడల్పు, అత్యంత ఎక్కువ పొడవులో మనకు ఈ తీర ప్రాంతంలో బీచెస్ ని ఈ నదులు ఏర్పాటు చేశాయి. అంటే పశ్చిమ తీర మైదానంతో పోల్చుకుంటే తూర్పు తీర మైదానంలో ఎక్కువ బీచ్లు ఏర్పడి ఉన్నాయి. ఈ బీచ్లన్నీ కూడా కొన్ని నదుల వలన ఏర్పడ్డాయి. ఆ నదులు తీసుకుంటే మనకు వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్సో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, కావేరి ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా బీచ్లు ఏర్పడడానికి, పొడవు ఎక్కువ ఇసుక దిబ్బలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ నదులుగా చెప్పవచ్చు. ది మోస్ట్ ఫేమస్ బీచ్ ఇస్ ది మెరీనా బీచ్ ఇన్ ది చెన్నై. అయితే తమిళనాడులో ఉన్న తీర మైదానాన్ని ప్రధానంగా కోరమండల్ తీర మైదానం అంటారు. ఈ కోరమండల్ తీర మైదానంలో బంగాళాఖాతం అలల చేత మనకి ఇక్కడ అతి పెద్ద బీచ్, ఇండియాలోనే అతి పెద్ద బీచ్ మెరీనా బీచ్ ఏర్పడి ఉంది. Right now see is a Chilaka lake. On this coastal line there are very important 3 lakes on the east coastal plain. One is the Chilaka lake, second is the Kollar lake, third one is the Pulicat lake. These are very famous lake on east coastal plain. That is a Chilaka lake. It's a nearly 960 square kilometers area of the Chilaka lake is a on west coastal and east coastal. Which is the biggest salt lake means Chilaka salt lake. It is in Odisha. Southwest of the Mahanadi delta is Orissa, right, which is located southern side of the Mahanadi delta. It is the biggest lake of our country, right. Now before I can explain about the concept of the east coastal plains, right. Now see, right, east coastal plain, right. By Ganga river here on east coastal plain is a Ganga delta. At this Ganga delta coastal plain, which is called as a in West Bengal, which is called as a Bengal coastal plain, Bengal or and also Vanga coastal plain. Whatever the another name of the Bengal coastal plain means Vanga coastal plain, right. This is a Mahanadi delta which is in Odisha, which is called as a Utkal coastal plain. Utkal coastal plain is a Ganga delta is a Mahanadi delta. Ganga delta is in Andhra Pradesh, which is called as a Sarkar coastal plain. Is a Krishna delta, Penna delta. Krishna delta, Penna delta. These are the 3 deltas. They are formed by the Sarkar coastal plain. Kaveri delta, which is formed by the Kaveri river. The name of the coastal plain is the Coromandel coastal plain. This is about the east coastal plain. The names in between Krishna Godavari delta, here one of the Kollar lake is there.
At Mahanadi Delta, here Chilaka Lake is there. Here in between Andhra Pradesh and Tamil Nadu, here Pulicat Lake. These are the three very important lake. Here Mahanadi Delta, southern side Mahanadi Delta, Chilaka, and also southern side of the Penna Delta. Here one of the more delta, Pulicat Lake. Both are the lagoon lakes in east coastal plain. So remaining Kollir Lake is on coastal plain, first biggest freshwater lake. Okay. So this is about the coastal plains of the India. So this is the complete structure. Okay. Right. Bye. Good luck. 1 hour in the huh? Good evening to all. Continuing to our previous class on DPSP, that is Directive Principles of State Policy. ఈ రోజు మళ్ళీ మనం ఆ రోజు ఎప్పుడైతే మనం ముగించామో అక్కడి నుంచి ఈ రోజు మళ్ళీ కొన్ని అంశాలని డిపిఎస్పికి సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ ఆఫ్ పాలసీ గురించి కొంత తెలుసుకోవడం జరిగింది మనం. So we discussed this
we discussed this, and we also discussed that ఇక్కడ వచ్చిందని తెలుసుకున్నాము ఐర్లాండ్ నుంచి. ఇక్కడ వరకు వచ్చాం. లాస్ట్ క్లాస్ ఎవరైతే చూడనట్లయితే వారందరూ కూడాను లాస్ట్ యూట్యూబ్లో ఆ వీడియో ఉంది. కాబట్టి మళ్ళీ సమయాన్ని వెచ్చించి చూసే బదులుగా ఈరోజు ముఖ్యంగా ఆ రోజు ఎక్కడైతే మనం ఎండ్ చేసామో ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ ఆఫ్ అంటే యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏమిటి, ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించినంత వరకు ఏమిటి లక్షణాలు కలిగి ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మనం ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్టివ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ టు సక్సెసివ్ గవర్నమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ అ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవి డైరెక్షన్స్ను ఇష్యూ చేస్తాయి. ఎవరు ఇష్యూ చేస్తారు? కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇష్యూయింగ్ డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. కాన్స్టిట్యూషన్ ఐదర్ యూనియన్ గవర్నమెంట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక వెల్ఫేర్ అండ్ ఒక మోడర్న్ స్టేట్గా ఆవిర్భవించడానికి ఇష్యూ చేస్తాయి అని ఈ పిక్చర్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ డిపెండ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఈ ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 36 నుంచి 51 వరకు రాజ్యాంగంలో చెప్పారో అవి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏమిటి, అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ నిధుల లభ్యత వలన, అంటే వాళ్ళ దగ్గర ఈ నిధులు ఉంటే కనుక ఎక్కువ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది, కానీ కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. This is completely depend on the availability of the resources, whether it is with the union government or whether it is a local or state government. It means if they have good funds, if they have good resources, they can implement very good number of welfare programs and also developmental programs అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే DPSPs are supposed to implement by any party in power irrespective of their political ideology. You all know that different political parties come with different ideologies. వాళ్ళు పొలిటికల్ పార్టీస్ పవర్లో వచ్చినంత మాత్రాన ఇప్పుడు మీరు తెలంగాణలో చూసుకోండి, ప్రతి 5 సంవత్సరాలకు కానీ లేకుంటే పవర్ మారినప్పుడు కానీ రకరకాల గవర్నమెంట్లు వస్తాయి. అదేవిధంగా మీరు తమిళనాడులో చూసుకోండి, లేకపోతే ఏపీలో చూసుకోండి, ఒకసారి ఒక పార్టీ ఉంటే కనుక ఇంకోసారి అదే పార్టీ ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ పార్టీ పవర్లో ఉన్నా వాళ్ళ ఐడియాలజీలు ఏమున్నా కానీ ఆదేశిక సూత్రాలను మాత్రం కంపల్సరీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనకు రాజ్యాంగం చెబుతుంది. సో directive principles are supposed to implement by any party in power irrespective of their political ideology. రాజకీయ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏ విధంగానైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పకుండా మాత్రం ఆదేశిక సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఇక్కడ మనకు ఇదొక లక్షణంగా మనం చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా దే ఆర్ నాట్ జస్టిఫైయబుల్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని అడుగుతారు వెదర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫైయబుల్, వెదర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిఫైయబుల్ అని అడిగిన సందర్భంలో మీరు చెప్పాల్సింది ఏంటంటే దే ఆర్ నాట్ జస్టిఫైయబుల్. అసలు జస్టిఫైయబుల్ అంటే ఏమిటి, నాట్ జస్టిఫైయబుల్ అంటే ఏమిటి అని ఒక అర్థం మీకు కావాలా. ఏమిటి అంటే కనుక ఎప్పుడైతే మీరు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ డిపిఎస్పికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు ద్వారా అడిగే పరిస్థితి లేదు. ఒకవేళ ఒక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనుక 36 నుంచి 51 వరకు పేర్కొన్నవి అమలు కానట్లయితే కోర్టులు, హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు ఇలా చెయ్యండి అని మాత్రం కోర్టులకు చెప్పే అధికారం లేదు అని చెప్తున్నాం. దే ఆర్ నాట్ జస్టిఫైయబుల్ ఇన్ నేచర్,
no one can force the government to implement the same. Means here we need to understand the directive principles of state policy, which is mentioned from Article 36 to 51, is not justifiable. Means we cannot force the government, whether it is a union government or whether it is a local government or any court also, to implement such welfare and development programs which are mentioned in Article 36 to 51. Social welfare instead of individual progress is the theme of this principle. We need to understand social welfare, సామాజికంగా లేకపోతే సంక్షేమ రాజ్యంగా ఉండాలి, అంతే తప్ప ఇండివిజువల్ వ్యక్తిగత ప్రగతి కాదు అని చెప్పే ప్రిన్సిపల్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ state policy. So here the constitution in this picture giving directions to union government as well as the state government to make it a welfare and a modern state. సంక్షేమ రాజ్యంగా, ఒక నూతన రాజ్యంగా, ఒక అభివృద్ధి చెందిన రాజ్యంగా ప్రతి దేశం ఆవిర్భవించాలంటే కనుక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి చాలా ముఖ్యమైనవి అని మనం తెలుసుకోవాలి. Now the next one is the state. The state అంటే ఇక్కడ రాజ్యం. పాలిటీలో మనం ఎప్పుడు కూడా స్టేట్ అంటే కేవలం తెలంగాణ స్టేట్ అనో మహారాష్ట్ర స్టేట్ అనో తమిళనాడు అని వాడం, రాజ్యం అనే పదాన్ని వాడతాం. ఇక్కడ ఏమిటంటే ద స్టేట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఫాలో వైల్ మేకింగ్ ఎనీ లెజిస్లేషన్. అంటే ఏమిటి? పార్లమెంటు ద్వారా వివిధ చట్టాలు భారతదేశానికి అందరికీ, అంటే మీకు లడ్డాఖ్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ గురించి మొదలుకుంటే నాగాలాండ్, మణిపూర్ వరకు కూడా చట్టాలు చేస్తూ ఉంటారు. అది పార్లమెంటు. రాష్ట్ర స్థాయి కనుక చూసినట్లయితే మన రాష్ట్ర శాసనసభ, అదేవిధంగా రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా చట్టాలు చేస్తుంటారు. ఈ ఎవరైతే చట్టాలు చేస్తున్నారో అటు పార్లమెంట్ ద్వారా చేసే చట్టాలు కానీ లేకపోతే ఇటు రాష్ట్రంలో చేసే స్టేట్ లెజిస్లేచర్ ద్వారా చేసే చట్టాలు కానీ వాళ్ళు చేస్తున్న సందర్భంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని దృష్టిలో పెట్టుకోవాలి. ద స్టేట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ while or follow while making legislations. It is very important. Means whether we are looking towards the welfare of the people or not, whether our policy will be able to develop our socio-economic political development of the people or not, that is important. Means here at the parliament level or at the state level, legislative level, when they are making any kind of policy or when they are making any kind of legislation, they should keep in mind that the directive principles are there in the constitution. DPSP are treated as constitutional instructions or recommendations. They should, as I mentioned now, they should be treated as అంటే ఏమిటి? రాజ్యాంగం చేస్తున్నటువంటి డైరెక్షన్స్ అని మనం అనుకోవచ్చు, లేకుంటే రికమెండేషన్స్ అని అనుకోవచ్చు. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూట్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ ఎకనమిక్, సోషల్ అండ్ పొలిటికల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ మోడర్న్ అండ్ డెమోక్రటిక్ స్టేట్. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఎకనమిక్, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ ఒకే విధంగా తీసుకురావడానికి ఈ ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 50 వరకు దోహదపడతాయని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఒక మోడర్న్ నూతన ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించుటకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి దోహదపడతాయని ఒక లక్షణం అన్నమాట. ద డిపిఎస్పి ఎయిమ్స్ ఇన్ రియలైజింగ్ ద హై ఐడియల్స్ ఆఫ్ జస్టిస్. ఇవన్నీ కూడా మనం ప్రియాంబుల్లో చదువుకుంటాం. ప్రియాంబుల్లో అందరికీ కూడా న్యాయం కావాలి, అందరికి కూడా స్వేచ్ఛ కావాలి, అందరికి కూడా సమానత్వం కావాలి, అందరం కూడా మనం ఒక బ్రదర్హుడ్తో ఉండాలి. ద ప్రియాంబుల్ 85 words ఆఫ్ ప్రియాంబుల్ టాక్స్ అబౌట్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. అంటే ఏమిటి అంటే ఆదేశిక సూత్రాలలో కూడా ప్రతి ఆర్టికల్ కూడా దీన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని ప్రతిబింబిస్తుంది? న్యాయం కోసం, లేకపోతే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, బ్రదర్హుడ్ కోసం, సౌభ్రాతృత్వం కోసం మనకి దోహదపడతాయి. మీన్స్ ద డిపిఎస్పి ఈజ్ ఎయిమింగ్ ఇన్ రియలీ హై ఐడియల్స్. ఈ హై ఐడియల్స్ అంటే
హై ఐడియల్స్గా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవచ్చు. సో now there is a very important chart here. Here in UPSC also I have seen there were questions related to the classification of directive principles of state policy. ఇందాక మనం చూసాము ఏమిటి అంటే కనుక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి కొంత ఇంట్రొడక్షన్ చూసాము. అంతేకాకుండా అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లక్షణాలు ఏమిటి, వెన్ యు ఆర్ ఆస్క్డ్ ఇన్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆర్ ఇన్ యువర్ UPSC ఎగ్జామ్ లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే కనుక మీరు అవన్నీ కూడాను రాయొచ్చు. అదేవిధంగా mention I write about the categorization of directive principles of state policy అని కనుక క్వశ్చన్ ఏంటంటే ఈ 36 నుండి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వర్గీకరించండి, ఏ విధంగా ఉన్నాయి అనేది వర్గీకరించండి అంటే now you need to see and need to understand that directive principles are classified into 3 categories. Here you need to understand it is 3 categories. So one is socialistic principle, the second is Gandhian principle, the third one is liberal and intellectual principles. ఏమిటి అంటే గనక ఈ 36 నుండి 51 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిని చూసినప్పుడు వాటి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే కనుక వాటిని చదివినట్లయితే ఏముంటుందంటే సామ్యవాద సూత్రాలు లేకపోతే గాంధీ గారి కలలు కన్నటువంటి ఏవైతే సూత్రాలు ఉన్నాయో అలాంటి సూత్రాలు, అదేవిధంగా ఉదారవాద అంటాం, లిబరల్, మరి అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేటివి మనకు ముఖ్యంగా 3 రకాలుగా. యూ విల్ బి గెటింగ్ ఎ క్వశ్చన్ ఇన్ UPSC ఆర్ ప్లీజ్ categorize the directive principles of state policy అంటే ఈ 36 నుంచి 51 ఉన్న ఆర్టికల్స్ ని వర్గీకరించండి అంటే కనుక ఇవి సోషలిస్ట్ ప్రిన్సిపల్గా, సామ్యవాద సూత్రాలుగా, గాంధియన్ ప్రిన్సిపల్గా, లేకుంటే ఉదారవాదగా, మేధోశక్తిగా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్గా 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అయితే ఎప్పుడు అర్థమవుతుంది ఇవంతా అంటే ఎప్పుడైతే ఈ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ని మనం లోతుగా చదువుతామో, అర్థం చేసుకుంటామో, వాటిలో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు తప్పకుండా కూడా అసలు ఈ గాంధీజీ ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా కనబడుతుంది, సామ్యవాద ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా కనబడుతుంది, లేకపోతే ఉదారవాద స్వభావం ఏ విధంగా కనబడుతుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంది. అయితే నౌ లెట్ us getting into detail. Now we have understood the introduction of directive principles. We have also understood some of the characteristic features of the directive principles of state policy. Now we have understood the classification. Again you will be getting a multiple choice question, how whether the directive principles of state policy is classified into 3 categories, 4 categories or 5 categories or none of the above. These type of confused questions may get in your examination. Then you need to understand that the directive principles of state policy is categorized into 3. One is socialistic principles, the second one is Gandhian principles, the third one is liberal and intellectual principles. You can also, in case if you want to take a screenshot also, you can take it so that it will be there, and we will try to upload all the material which we have been collecting or which we have been developing for the benefit of the students. Yes, now coming to the point, Article 36. I have been telling you that directive principles of the state policy mentioned in the Constitution from Article 36 to Article 51. What exactly Article 36 says? Now we need to understand. Here, whatever it is there, I am trying to put you in a very simple language so that you would be able to understand what is there in Article 36. ఏ విధంగానైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 12, ఆర్టికల్ 12 టాక్స్ అబౌట్ వాట్ ఈస్ ఎ స్టేట్ అంటే ఏమిటి, ఇక్కడ రాజ్యము అని అర్థం అనమాట. రాజ్యానికి డెఫినేషన్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ఆర్టికల్ 12లో ఇచ్చారు.
అదేవిధంగా ఆర్టికల్ 36లో కూడా స్టేట్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అందుకే మనం when we discuss about our constitution, one of the salient features of Indian constitution is it is a longest constitution. Why it is mentioned like that? Means to make the people understand again and again. So here you see again the same definition comes in article 12, and at the same time the same definition comes in the article 36. ikkade manam em telusukuntunnamu, definition of the, you see the definition of the state. It was there in part 3 of the constitution. It was there in your article 12. Again it is there. Here you need to understand, every student who is an aspirant for the competitive exams, you need to understand the definition of the state is there in article 12 and as well as article 36. So what according to the, I have given very pictorial diagram also. We will discuss each and everything, but you know, before that you need to understand, మీరు అర్థం చేసుకోవాలంటే ఏమిటంటే, మనం ఆర్టికల్ 12లో రాజ్యము అంటే ఎవరు, రాజ్యానికి ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏమిటి అంటున్నావు ఇక్కడ అంటే కనుక లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. The organs of the government is being divided into legislative, executive and judiciary. So ఇక్కడ ఏమంటున్నాము, స్టేట్ అంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ అంటే whenever you are writing again and again I am telling, please mention union government. అంటే కేంద్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి శాసన మరియు అది కూడా కార్యనిర్వాహక ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం స్టేట్ అంటాము. అంటే ఏమిటి, ఇండియన్ యూనియన్ గవర్నమెంట్. ఏమిటి లెజిస్లేటివ్ అంటే లోక్సభ, రాజ్యసభ. ఈ లోక్సభను, ఈ రాజ్యసభను లేకుంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ను మనం రాజ్యంగా అంటే స్టేట్గా నిర్వచిస్తాము. అదేవిధంగా లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ, శాసన మండలి ఏదైతే మనకు లెజిస్లేచర్గా పిలుస్తాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ ఆఫీసులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను మనం ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్గా పిలుస్తాం. వీటన్నిటిని కూడా ద స్టేట్ అనే ఒక నిర్వచనంలో నుంచే వస్తాయి. స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ అసెంబ్లీ, స్టేట్ కౌన్సిల్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. And at the same time the third three-tier level ఏంటంటే ఆల్ లోకల్ అథారిటీస్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో లోకల్ గవర్నమెంట్ అంటాం. అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక ప్రభుత్వాలు. ఈ స్థానిక ప్రభుత్వాలలో ఏమేమి ఉన్నాయి, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ నగరపాలికాస్, నగర పంచాయత్స్. ఏది పట్టణ ప్రాంతాల్లోనైతే కనుక చూసినట్లయితే ఇవన్నీ వస్తాయి. అదే గ్రామీణ స్థాయిలో వస్తే కనుక అంటే జిల్లా పంచాయత్, మండల్, గ్రామ పంచాయత్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఇవన్నీ కూడాను. అంటే ఏమిటి, ఇక్కడ ఈ సంస్థలన్నిటినీ కూడా మనం స్టేట్ అనే నిర్వచనంలోకి వస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్. దేన్ని మనం రాజ్యంగా పిలవచ్చు, దేన్ని స్టేట్గా పిలవచ్చు. మనం ఏదైనా కేసు వేసినప్పుడు కానీ లేకుంటే ఏదైనా చర్య చేపట్టినప్పుడు కానీ స్టేట్కు విరుద్ధంగా అంటాం. అంటే స్టేట్ అంటే ఎవరు అంటే భారత రాజ్యాంగంలో 12వ ఆర్టికల్లో పేర్కొన్నట్టుగా, అదేవిధంగా ఆర్టికల్ 36లో పేర్కొన్నట్టుగా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి లాంటివి కూడా స్టేట్, ఎందుకంటే ప్రభుత్వ నిధులతో నడుస్తాయి కాబట్టి. అదేవిధంగా సింగరేణి కాలరీస్, దట్ ఈస్ ఆల్సో, దీన్ని ఏమంటారు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ అంటారు. అంటే కొన్నిసార్లు విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ అసలు విద్యార్థికి అర్థం, ప్రభుత్వ రంగ సంస్థలు అసలు స్టేట్ అంటే ఏమిటో అని తెలుసుకోవడానికి ఉంటాయి. యూనివర్సిటీస్ అండ్ ఆల్సో అర్బన్ లోకల్ బాడీస్, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇవి 36 ఆర్టికల్ ప్రకారము ఒక రాజ్యంగా మనం పిలువబడుతుంది అనేది కంప్లీట్ మీకు ఆర్టికల్ 36లో ప్రొవైడ్ చేసిందంటే వాట్ ఈజ్ మీన్ బై స్టేట్. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ది మీకు ఆర్టికల్ 12లో కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ స్లైడ్.
Now, so now onwards we will discuss each and everything provided from Article 36 to 51. Now I have finished the 36. Now let me take you through. Let me take you to Article 37. This is Article 37. What is there? You got to know that Article 36 is the definition of the state, in which union legislature, union executive, and state legislature, state executive, and in the last local authorities are there. Now let us understand what is there in the Article 37. Here, application of these principles contained in this part. Whatever the principles, ఏవైతే ఆదేశిక సూత్రాలు ఉన్నాయో వాటిని అప్లై చేయాలి అంటే you need to understand in detail about the construction of this entire para. The provisions contained in this part shall not be enforceable in any court. Just now we discussed that it is not enforceable. ఏ కోర్టు ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయమని చెప్పలేము అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అంతేకాకుండా నెవర్దలెస్ ఫండమెంటల్ ఇంతగా ఉంది, పరిపాలించుటలో ఇవి చాలా ఫండమెంటల్స్ అంటే బేసిక్ థింగ్స్ అని మాత్రం ప్రాథమికమైనటువంటి మాత్రం అని తెలుసుకోవాలి. అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు అమలు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమికమైనటువంటి సూత్రాలు డిపిఎస్పి అని చెప్పేదే ఆర్టికల్ 37. ద స్టేట్ అంటే రాజ్యం, ద స్టేట్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్ ఇన్ మేకింగ్ లాస్. వి ఆల్రెడీ డిస్కస్ ద స్టేట్ షుడ్ అప్లై ఇన్ మేకింగ్ లాస్. ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేస్తూ ఉంటాయి. యు నో దీస్ ఆర్ కాల్డ్ పాలసీ డాక్యుమెంట్స్. ఈ పాలసీ చేస్తున్నప్పుడు డిపిఎస్పిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకుని పాలసీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక చక్కగా డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు కానీ లేకుంటే సుప్రీం కోర్టు కానీ మీరు ఇవి చెయ్యండి అని చెప్పడానికి వీల్లేదు. మీన్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు టెల్. మీన్స్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ నాట్ సపోజ్ టు టెల్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ఆర్టికల్ డిపిఎస్పి అనేది క్లియర్. ఎక్కడ చెప్పారు? ఎక్కడ? వేర్ ఇట్ ఈస్ మెన్షన్? యూ నీడ్ టు అండర్స్టాండ్. It is mentioned in the Article 37. Okay. You can, if you want, you can also take the screenshot. Now let us go to the Article 38. Now very interesting article. Here we need to discuss about the social order. సమాజంలో అందరూ కూడా సమానంగా ఉండాలి, ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండకూడదు, ఎటువంటి వ్యత్యాసాలు ఉండకూడదు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ పొలిటికల్గా రాజకీయంగా కానీ అందరూ సమానంగా ఉండాలి. దానికోసం రాజ్యం స్టేట్ అనేది స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఏమిటి? రాజ్యం అనేది ప్రజలలో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఎగువ దిగువలు లేకుండా, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒక సమాజం ఎక్కువ ఇటువంటి ఏమీ లేకుండా అందరూ సమానంగా చూసే విధంగా పాటుపడడానికి కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆర్టికలే ఆర్టికల్ 38. మరి ఏం చేయాలి ఇక్కడ? ఏమిటి అంటే మొట్టమొదటి రాజ్యాంగం ఎప్పుడైతే 1950లో మనకు వచ్చిందో అప్పుడు కేవలం ఇక్కడి వరకు ఇవ్వటం జరిగింది, కానీ దీన్ని ఎలాబొరేట్గా ఇవ్వటం జరగలేదు. ఇట్ వాజ్ ఎలాబొరేటెడ్ ఇన్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డ్యూరింగ్ ద జనతా గవర్నమెంట్. మనకి 42వ రాజ్యాంగ సవరణ ముందు, తర్వాత ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ టైంలో 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 కానీ, తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 రావటం జరిగింది. ఇందులో క్లియర్గా చెప్పారనమాట, అరే అందరూ సమానంగా ఉండడానికి చేయమంటున్నారు, కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకే స్థాయికి ఒకే తాటి మీదకి రావాలి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేయాల్సి ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ అంటే తెలుగులో పొందపరచడం జరిగింది. ఏం పొందపరిచారు? ద స్టేట్ షెల్
రాజ్యము పర్టికులర్గా స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్, వాళ్ళలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించాలి. అండ్ ఇన్ ఇన్కమ్, వాళ్ళ ఆదాయంలో కూడా అసమానతలు, కొందరేమో కోట్లలో సంపాదించడం, కొందరేమో 100 రూపాయలు 200 లేని జీవితాలు కాకుండా ఉండాలి అంటే గనక రాజ్యం అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత వాళ్ళ కోసం ఆ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చూడాలి. ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్, వాటిని దూరం చెయ్యాలి. ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్, అందరూ ఒకే విధంగా ఉండేటట్టుగా అవకాశాలు కల్పించాలి. అండ్ వాళ్ళకు రకరకాల వెకేషన్స్ కంటే ఉపాధులు కల్పించాలి. అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో కానీ, లేకుంటే ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో కానీ, లేకుంటే అర్బన్ ప్రాంతాల్లో కానీ మీకు జాగ్రఫికల్ విధంగా కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. లేకుంటే ఇన్కమ్ ఉద్యోగస్తులో కానీ వ్యవసాయంలో కానీ రకరకాల ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఏమిటి అంటే కనుక రాజ్యము అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడ యూనియన్ గవర్నమెంట్ కానీ వివిధ విధానాలు, వివిధ పాలసీలు చేపట్టినప్పుడు అందరూ ఒకే విధంగా ఉండేటట్టుగా చూడాలన్నది ఇక్కడ ఆర్టికల్ 38లో చెప్పినటువంటి అంశము. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విధంగా అడగవచ్చు, ఏ అంశాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టడం జరిగింది, లేకుంటే పొందపరచడం జరిగింది అనే అంశాన్ని కూడా అడిగే, అంటే అంత లోతుగా కూడా అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తాం ఆర్టికల్ 39 ఏం చెప్తా ఉంది, 36 ఏం చెప్పింది, స్టేట్ అంటే ఏంటిదో చెప్పింది, 37 ఏం చెప్పింది, అప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్ ఎక్కడెక్కడ అప్లై చేయాలి అని చెప్పింది, 38 ఏం చెప్పింది, ఇన్ఈక్వాలిటీస్ ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పింది, దానికోసం చర్యలు చేపట్టాలి అని చెప్పింది. ఇప్పుడు ఆర్టికల్ 39లో చాలా డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్, కొన్ని సూత్రాలు, certain principles of policy to be followed by the state. కొన్ని సూత్రాలు రాజ్యము అంటే స్టేట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడ యూనియన్ గవర్నమెంట్ పాటించాలి అంటే ఏంటంటే పాలసీ, ద మెన్ అండ్ విమెన్, స్త్రీ పురుషుల్ని సమానంగా చూడాలి, వాళ్ళకి అడిక్వేట్ మీన్స్ టు లైవ్లీహుడ్ అంటే జీవనోపాధులకు వాళ్ళకి ఇద్దరికి కూడా వాటిని చేరుకోగలటువంటి యాక్సెస్ ఉండాలి. కేవలం పురుషులకో కేవలం స్త్రీలకు మాత్రమే కాకుండా స్త్రీ పురుషులకు సమానంగా జీవనోపాధులను చేరుకునే అవకాశం ఉండాలి. అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా మెన్ అండ్ విమెన్ ని సమానంగా చూడాలి అనేది మనకు 39లో చెప్తుంది. ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి సంపద అంటే రకరకాల మనకు నీరు కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ కావచ్చు, లేకుంటే గనులు కావచ్చు, ఈ సంపద ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్, వాటిని ఓనర్షిప్ కానీ వాటి మీద ఆధిపత్యం కానీ ఈ సంపద ఈ రిసోర్సెస్ అనేదంతా కూడా మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా మన మెటీరియల్ రిసోర్సెస్ అన్ని కూడా ఉండాలి అనే విషయం చెప్పారు. అదేవిధంగా ద ఆపరేషన్ ఆఫ్ ఎకానమీ సిస్టమ్ డస్ నాట్ కాన్సన్ట్రేట్, మనకున్నటువంటి సంపద అంతా కూడా కేవలం కొన్ని వర్గాలకో కొన్ని ప్రాంతాలకో కొద్ది మందికో మాత్రమే కాదు. అంటే ఏమిటి, కొన్ని జాతులకో కొన్ని కులాలకో కొన్ని ప్రాంతాలకో కాకుండా మనం ఆర్జించుతున్నటువంటి సంపద అంతా కూడా సమానంగా అందరికీ కూడా మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ద ఎకానమీ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ అంటే కేవలం కొంతమందికే రిజల్ట్ కాకూడదు, మనకు కాన్సన్ట్రేషన్ అనే వెల్త్ అనేది మాత్రం అంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికి ఈ ఆర్టికల్ మనకు కొన్ని విషయాలు చెప్పుద్ది. ఇంకా కొన్ని పాయింట్స్ అంటే ఇక్కడ ఒక ఐ హావ్ గివెన్ వన్ పిక్చర్ వేర్ యూ హ్యావ్ టు ట్రీట్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్లీ, ద మెటీరియల్ రిసోర్సెస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ, అట్ ద సేమ్ టైమ్ ద వెల్త్ షుడ్ నాట్ బి సంపద అనేది ఏ కొద్ది ప్రాంతానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటా ఉంటాం ఆ రాష్ట్రంలో ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఉండడానికి వీల్లేదు, లేకుంటే ఈ జిల్లాలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే
ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుందో మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఏ వెల్త్ కూడా కేవలం ఒక ప్రాంతానికి కానీ కేవలం కొద్ది మందికి కానీ మాత్రం ఉండకూడదు. అందరికీ కామన్గా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నౌ లెట్ us టాక్ అబౌట్ సమ్ మోర్. ఈక్వల్ పే ఆర్టికల్ చాలాసార్లు మీకు బిట్ క్వశ్చన్గా వచ్చింది. ఈక్వల్ పే, which of the following article talks about equal pay and equal work for both men and women? Article 39. According to the directive principles of 39, ఏమిటి? ఒక పని చేసినట్లయితే సమాన వేతనం. మీరు చూస్తూ ఉంటారు, ఒక ఎంఆర్ఓ గారు కానీ ఒక ఆర్డీఓ గారు కానీ ఒక ఐఏఎస్ ఆఫీస్ గారు కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ అయినట్లయితే కనుక వాళ్ళ బేసిక్ పే కానీ వాళ్ళ డిఏ కానీ వాళ్ళ హెచ్ఆర్ఏ కానీ అంటే వాళ్ళకి ఇచ్చే జీతం సమానంగా ఉంటుంది, స్త్రీ కానీ పురుషుడు కానీ. అదే మీరు అగ్రికల్చర్ ఫార్మర్, వ్యవసాయంలో చేసేటటువంటి కూలీలు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ లేబర్స్ కానీ ఏదైనా ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్లలో లేబర్ చూడండి, ఒక పురుషుడికి అయితే కనుక 750 రూపాయలు ఉంటుంది. అదే పని స్త్రీ చేసినట్లయితే కనుక 350 నుంచి 400. అంటే ఏమిటి? యూ హ్యావ్ సీన్ డివిజన్, మీన్స్ there is a discrimination, there is no equal payment. కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఏదైతే పని సమానంగా చేస్తున్నారో ఒక పనిని స్త్రీ కానీ పురుషుడు కానీ చేసినప్పుడు మనకి వాళ్ళకి సమానంగా వేతనాలు చెల్లించాలి, సమానంగా వేజెస్ చెల్లించాలి. సో దిస్ క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ ఇన్ సెవరల్ ఎగ్జామ్స్. Which of the following article talks about the equal pay and equal work అనేది ఏ ఆర్టికల్ చెప్పి. అంతేకాకుండా when you are writing a descriptive answer for women empowerment గురించి కానీ women rights గురించి కానీ లేకుంటే ఇలాంటి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసినప్పుడు కూడా you need to quote article 39 of Indian Constitution talks about or tells us that equal pay for equal work, whereas it is applicable in organized sector in India. However, it is not applicable in unorganized sector such as agriculture, otherwise construction labor or ఇట్లా ఈ విధంగా ఎప్పుడైతే మీ ఆన్సర్కి కాన్స్టిట్యూషన్ని వివిధ పాలసీస్ని లింక్ చేస్తారో అప్పుడు మీ ఆన్సర్కి ఎగ్జామినర్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్. ఓకే, దెన్ ద నెక్స్ట్ పాయింట్, the health and strength of the workers, men and women and children, particularly children, men and women and children are not abused. అంటే ఏమిటి? స్త్రీ పురుషులను కానీ లేకుంటే పిల్లల్ని కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని కానీ లేకుంటే వాళ్ళని అబ్యూస్గా మనం చేయకూడదు, వాళ్ళని హింసించకూడదు. అండ్ టు ఎంటర్ అన్సూటెడ్ ఎట్ దేర్ ఏజ్, అంటే చిన్నపిల్లల్ని కానీ స్త్రీలని పురుషులను కానీ వాళ్ళని హింసించడానికి మనం ఎవరు కూడా అధికారం లేదు అని చెప్పుకోవాలి. ద చిల్డ్రన్ ఆర్ గివెన్ ఆపర్చునిటీ అండ్ ఫెసిలిటీస్, means here we will talk about the children in article 24, where article 24 of Indian Constitution as part of the fundamental rights we will discuss that the children are not supposed to put in dangerous factories. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. మీరు చిల్డ్రన్ని చిన్నపిల్లల్ని ఫ్యాక్టరీలలో లేకుంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో చెప్తుంది అంటే కనుక ఆర్టికల్ 24. మరి ఇక్కడ ఏమిటి అంటే కనుక అగైన్ దిస్ ఇస్ ఇన్సర్టెడ్ న్యూలీ అకార్డింగ్ టు ది 42nd కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1976. అంటే ఏమిటి? చిన్నపిల్లల యొక్క బాల్యాన్ని మనం ఏ విధంగానైనా కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క బాల్యాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి అంటే కాపాడడానికి ఏమైనా విధి విధానాలను రూపొందించాలి. వాళ్ళని స్వేచ్ఛగా ఆడుకోవడానికి, స్వేచ్ఛగా న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి, ఇలాంటి అంశాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి అనేది ఈ ఆర్టికల్ అన్నమాట.
So, yeah, we discuss all these things. Article 39, adequate means of livelihood for men and women, equal pay for equal work, decentralization, national wealth, distribution of wealth. ఇవన్నీ కూడాను ఆర్టికల్ 13, the same thing which again repeating. Here some highlights to understand. కొన్ని highlights ఏంటంటే decentralization, distribution of wealth, economic inequalities, ఇవన్నీ కూడాను ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్, ఒక గ్లాన్స్లో మీకు అర్థం కావాలి అంటే కనుక ఇవి చూసుకుంటే కనుక బాగుంటుంది. నౌ వెరీ ఇంపార్టెంట్ ఈస్ 39A. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏమిటంటే 39 ఆర్టికల్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 39A. This was inserted అంటే రాజ్యాంగం మొదట్లో 39A అనే అధికరణ ఆర్టికల్ లేదు. 42వ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో మీకు ఈ ఆర్టికల్ను ఇన్సర్ట్ చేయటం జరిగింది. This article is being incorporated in the constitution according to the Constitutional Amendment Act 42nd Constitutional Amendment Act 1976. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఆర్టికల్ 38 కానీ 39 కానీ 39A కానీ ఏమిటి అంటే కనుక 39A ద్వారా ఏమంటే ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్, ప్రతి వారికి కూడా సమన్యాయం ఉండాలి, సమానమైన న్యాయం ఉండాలి. అదేవిధంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి. ఎవరికైతే న్యాయ సంబంధిత అంశాలను వాళ్ళు సొంతంగా నేర్చుకోలేరో, తెలుసుకోలేరో వాళ్ళకి రాజ్యం అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. మీరు చూస్తూ ఉంటారు ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. ఏమిటి అంటే బిలో 1 lakh ఇన్కమ్. నేను ఇంతకంటే ముందు దీని గురించి చెప్తాను, కొంచెం డెఫినేషన్ చెప్పి. ద స్టేట్ షెల్ సెక్యూర్ అంటే రాజ్యం ఏం చేయాలి అంటే లీగల్ సిస్టమ్, ఆపరేషన్ ఆఫ్ లీగల్ సిస్టమ్, ప్రమోట్ జస్టిస్, అందరికీ సమానమైనటువంటి న్యాయం కలిగేయడానికి ప్రయత్నం చేయాలి. ఆన్ ఎ బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అండ్ షెల్ ఇన్ ప్రొవైడ్ ఎ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ ఎవరికైతే లాయర్ను పెట్టుకోలేడో, ఎవరికైతే న్యాయ సంబంధించిన విషయాల్లో వాళ్ళు సొంతంగా వాళ్ళ తరఫున వాళ్ళు పోరాడలేరు, వాళ్ళ కోసం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరు పొందపరచాలి? ప్రభుత్వం చేకూర్చాలి. సో ఫ్రీ లీగల్ ఎయిడ్, సూటబుల్ లెజిస్లేషన్ అంటే దానికి అనుగుణంగా ఒక చట్టాన్ని చేయాలి, లేకుంటే అలాంటి స్కీమ్స్ కనిపెట్టాలి అనేది రాజ్యాంగంలో ఓవరాల్గా చెప్పారనమాట. అయితే మనకు ఇప్పుడేంటి చట్టాన్ని చేశారు. అండ్ దేర్ ఇస్ ఇక నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక చట్టాన్ని మనం 1987లో చేయటం జరిగింది. ఎందుకు అంటే గనక మనకు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం ఉండాలి. ఎవరైతే వాళ్ళ తరఫున వాళ్ళు వాదించుకోలేకపోతారో వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వం ద్వారానే చేయాలి అని కనుక మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు కనుక ఇక్కడ ఇన్సెంటెడ్ త్రూ 97 కాక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే దాన్ని స్థాపించటం జరిగింది. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అగైన్ స్టేట్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అదే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎవరికి చేస్తారు? బిలో 1 lakh ఇన్కమ్. There are certain conditions, there are certain criteria is provided to which category of people this free legal aid is provided. మీకు అందరూ తెలిసి ఉండాలి. మరి ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటున్నాము, ఉచిత న్యాయ సేవ అంటున్నాము. ఎవరికి అంటే 1 లక్ష ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, లేకుంటే విడోస్, ఓల్డ్ పీపుల్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వీళ్ళందరికీ కూడాను మనం, అండ్ ఆల్సో విమెన్, పర్టికులర్లీ విమెన్కి అంటే ఇలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ కూడాను the National Legal Services Authority Act 1987 says that we should provide through District Legal Services Authority. అంటే ఏమిటి? ప్రతి జిల్లాలో ఎవరికన్నా ఈ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ తరఫున వాదించడానికి లాయర్ లేకుంటే గనక, లేకుంటే న్యాయ సేవలు లేకుంటే గనక వాళ్ళు గనక డిస్ట్రిక్ట్
లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదిస్తే వారికి సంబంధించిన కేసులను డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు వాదించడం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటి, అగైన్ దిస్ లా ఈజ్ అమెండెడ్ ఇన్ 1994 and 2000. నౌ వీ హ్యావ్ గాట్ లోక్ అదాలత్స్ అండ్ ఆల్సో this we will discuss in another class. Next, so very important article number 40. We have discussed 36, we have discussed 37, we have discussed 38 and 39 and 39A, right? The previous one was 39. Article 40 ఏమిటి? ఇక్కడ చూడండి, గాంధీ గారి పిక్చర్ ఉంది. We have discussed before that the directive principles of state policy have been classified into 3 categories. One is socialistic principles, the second one is Gandhian principles, and the third one is liberal and intellectual principles. ఎప్పుడైతే now we have a system, in the parliamentary system of government అంటాం. మనకు యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుందన్నమాట. వేర్ there are certain powers according to the schedule 7 of Indian Constitution. The powers are divided between union level and state level. అంటే ఏమిటి? చట్టాలపైన చట్టాలు చేయడానికి యూనియన్కు స్టేట్కు కూడా పవర్ ఉంటుంది. కానీ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మిస్తుంటుంటే కనుక ఆయనకు ఎంతసేపు గ్రామాల వైపు ఆయన దృష్టి ఉండేదన్నమాట. అంటే గ్రామ పంచాయతీలు మనం చాలా పుస్తకాల్లో, చాలా లిటరేచర్లో చూస్తూ ఉంటాము. మనకు గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాలు బలోపేతం కావాలి, గ్రామాలు వాటికి సంబంధించిన నిధులను వాళ్ళు సమకూర్చుకోవాలి, వాళ్ళకి సంబంధించుకున్నటువంటి గవర్నెన్స్, గ్రామాలకు సంబంధించినటువంటి పాలన అంతా కూడా గ్రామాలే చేసుకోవాలి. ఇది గాంధీ గారు కలగనటువంటి ఒక కళ. ఆ కళను ఎక్కడ పొందపరిచారు మన రాజ్యాంగ నిర్మాతలు అంటే ఆర్టికల్ 40. అయితే ఆర్టికల్ 40 ఏం చెబుతుంది అంటే గనక ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఏమిటి? ద స్టేట్ షెల్ టేక్ స్టెప్స్. రాజ్యం, యూనియన్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్, సరైనటువంటి స్టెప్స్ తీసుకోవాలా, చర్యలు చేపట్టాలా. ఎలాంటి చర్యలు అంటే టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ పవర్స్. వాళ్ళకు అధికారాలు, అథారిటీని పొందపరచాలా. అంటే ప్రతి గ్రామానికి కూడా వాళ్లకు స్వేచ్ఛగా వారి యొక్క నిర్ణయాలను వాళ్ళు తీసుకునే విధంగా అధికారాలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాలి. డ్రింకింగ్ వాటర్ కావాలి, స్ట్రీట్ లైట్ కావాలి, అక్కడ ఉన్న పిల్లలకి విద్య కావాలి, వైద్యం కావాలి, లేకుంటే జీవనోపాధులు కావాలంటే వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ కానీ ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడానికి వీలు లేదు. ఎప్పుడైతే ప్రతి గ్రామం కూడా వాళ్ళు స్వతహాగా అంటే సొంతంగా వాళ్ళ అధికారాలను వాళ్ళు చేపడుతుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని కూడా మహాత్మా గాంధీ గారు మనకు అంటే గాంధీ ఎటువంటిది కలలు కన్నాడు అంటే మనకు ఉన్నటువంటి గ్రామాలలో వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడాను వాళ్ళే నెరవేర్చుకునే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. మరి ఈ అంశాన్ని ఎక్కడ పొందపరిచారు అంటే గనక ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్టికల్ 40 యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. మనం ఈ ఆర్టికల్ 40ని డీటెయిల్డ్గా మళ్ళీ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చదువుకున్నప్పుడు 1992లో చదువుకున్నప్పుడు చాలా డీటెయిల్గా చదువుకుంటాం. కాకపోతే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావడానికి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 40లో వాళ్ళు ఆ రోజు పొందుపరిచారు కాబట్టే ఈరోజు గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ there are certain principles provided in the constitution regarding to units of self government. మనం గ్రామ స్థాయి ప్రభుత్వాలు అంటే ఏమిటి? వాళ్ళు కూడా లెజిస్లేచర్గా ఇప్పుడు మీకు
సర్పంచ్ని లేకపోతే వార్డు మెంబర్లను ఎన్నుకొని గ్రామానికి సంబంధించినటువంటి నిర్ణయాలను, గ్రామానికి సంబంధించినటువంటి నిధులను వాళ్ళే చర్చించుకోవాలి. వాళ్ళే ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో ఆలోచించుకోవాలి. ఏమైనా పన్నులు ఉన్నట్లయితే వాళ్ళే దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి అనే విషయాన్ని ఆర్టికల్ 40లో పొందపరచడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగాడు అనమాట. గ్రామ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజెస్ ప్రొవైడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 40లో పొందపరచడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వ్యూయర్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ aspirants. Till today, we have discussed, yes, the introduction of directive principles of state policy. We have also discussed the characteristics features of the state policy. We have also discussed the categorization of directive principles of state policy. Now we have started discussing our understanding, going in depth from article 36 to article 51. We are in the midway. Now I am stopping here at article 40. In the next class we will continue from article 41. Thank you so much and wish you good luck.